ఎక్కడున్నాం మనం? ప్రార్థన గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఆల్రెడీ ఒక సెక్షన్ కంప్లీట్ చేసాం. ఆ సెక్షన్లో ఏం నేర్చుకున్నాం? వై ప్రే, ఎందుకు ప్రార్థన చేయాలా? ఎందుకు ప్రార్థన చేయాలా? చాలా మంది ప్రార్థన చేయరు. ఎందుకంటే ఎందుకు చేయాలి? అన్నీ దేవునికి తెలుసు కదా. దేవునికి తెలియదు ఏముంది అవును, దేవునికి అన్నీ తెలుసు. దేవునికి తెలియదు ఏంది లేదు కదా. అందుకే ఆయనే అన్నాడు 6:8 ఏమంటాడు? మత్తయి సువార్త 6:8 మా స్క్రీన్ మీద ముందు పెట్టారు కదా. 6:8 ఏం పెట్టినారు? ఏం రాబడింది? ఓకే చూడు, మీరు వారి వలె ఉండకూడి, మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకి దేవునికి తెలుసు. మళ్ళీ మీరు అదే అనేది, సార్ అన్నీ తెలుసు కదా, మళ్ళీ నేను ఎందుకు ప్రార్థన చేయాలా? యేసు ప్రభువుడు చెప్తాడు, మీరు అడక్కముందే అన్నీ తెలుసు దేవునికి, మీకు నాకేం కావాలో. అంతటితో ఆగిపోయింటే నేను కూడా మీకు ఎప్పుడు చెప్పాను కదా, ప్రార్థన చేయొద్దని. ఆయన అన్నీ తెలిసి చూసుకుంటాడు. ఈ మాట అంటూనే నెక్స్ట్ వాక్యం ఏం రాశాడు తెలుసా ఆయన? కాబట్టి చూసారా, ఇది వచ్చింది అంతా. సో అందుకని మీరు ఏం చేయాలా? ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ప్రార్థన చేయాలి మీరు. ఎందుకు? ఆయనకు అన్నీ తెలుసు. అసలు నీకు తెలుసా తెలీదా ఆయన నీకు ఏమి వేయాలనుకున్నాడో? అందుకనే ఆయనకు అన్నీ తెలుసు, కానీ నువ్వు అడగంది ఆయన నీ జీవితంలో ఈడు. సో అడుగుడి. ఓకే, అవన్నీ రికార్డులు ఉన్నాయి, యూట్యూబ్లో చూసుకోండి. రెండవది ఫెయిత్ ప్రేయర్, వాక్యం చెప్పి ప్రార్థన చేయాలా. మూడవది 10 steps ఫర్ ఆన్సర్డ్ ప్రేయర్. ప్రేయర్కి జవాబు రాదనేది పచ్చి అబద్ధం. ప్రతి ప్రార్థనకు 100% జవాబు ఉంది. ఎందుకంటే ఆయన చెప్పినదే మనం అడుగుతున్నాం కాబట్టి ఆయన అబద్ధం చెప్పడు. అందుకే వాక్యం చెప్పాలి ప్రార్థన చేసేటప్పుడు. ఓకే, ప్రాబ్లం ఏంటి? మనం ఆ 10 steps చూసుకున్నాం, అప్పుడు చాలా కాలం దాని మీద సమయం గడిపాం. దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే మీరు మీ చేతికి రాకుండా అయిపోతాయి మీరు అడిగేటివి. ఓకే, అది కూడా అయిపోయింది. 4th, ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ సెక్షన్లో ఉన్నాం. ఏం సెక్షన్ చేసుకుంటాను ఇప్పుడు? న్యూ కవెనెంట్ ప్రేయర్, నూతన నిబంధన ప్రార్థన. ఓకే, సో చాలా ముఖ్యమైన అంశాలు నేర్చుకుంటాను. ఎందుకంటే పాత నిబంధన ప్రార్థనకి నూతన నిబంధన ప్రార్థనకి చాలా చాలా వ్యత్యాసం ఉంది. అందుకే జాగ్రత్తగా వినాలి మీరు. పాత నిబంధనలో ప్రార్థన చేసినట్లు వాళ్ళు చేసినట్లు మనం చేసేకి లేదు. ఎస్, వాళ్ళు చేసినట్లు వాళ్ళ యొక్క ప్రిన్సిపల్స్ మనం తీసుకోవచ్చు, వాళ్ళ హృదయాన్ని తీసుకోవచ్చు, వాళ్ళ భారాన్ని తీసుకోవచ్చు, వాళ్ళ భక్తిని తీసుకోవచ్చు. కానీ వాళ్ళ మాటలను తీసుకునేకి లేదు, అన్ని మాటలను తీసుకునేకి లేదు. ఎందుకంటే చాలామంది క్రైస్తవులు పాత నిబంధన ఎక్కువ చదివేవాళ్ళు, పాత నిబంధన ఎక్కువ బోధించే వాళ్ళు కూడా, ప్రీచర్స్ కూడా సరిగ్గా అర్థం చేసుకోక వాళ్ళు కూడా ప్రోత్సహిస్తూ అంటారు ఇట్లా మాటలు మాట్లాడే. ఉదాహరణకి అబ్రహాం అన్నాడు, నేను ధూళిని దుమ్మునే ఉన్నానని. అబ్రహాం అంతటి వాడే అంటే నేను అనకూడదా? అనేక లేదు, నేను. సో అందుకనే ప్రార్థనలో చాలా తేడాలు ఉన్నాయి. పాత నిబంధన ప్రార్థనకి కొత్త నిబంధన ఉన్న మనకు. ఓకే, ఆల్రెడీ మనం కొత్త నిబంధనలో అనేక లాభాలు మనకు ఇవ్వబడ్డాయి పిల్లలు. అందుకే నూతన నిబంధన ప్రార్థనలో ఇంకా నేను నిబంధనలో పోను, మీకు ఆల్రెడీ తెలిసిన నిబంధన అంటే ఏంటో. ఓకే, జాగ్రత్త నేను మాట్లాడకూడదు. అంకుల్ ఇక్కడ ముందర చూడండి, నూతన నిబంధన ప్రార్థనలో ఫస్ట్ మనకి ఇవ్వబడిన గొప్ప ఆశీర్వాదం ఏంటి? యేసయ్య నామం. సో యేసయ్య నామంలో మనం ప్రార్థన చేస్తాం. అబ్రాహాము ప్రార్థన చేయలే యేసుప్రభు నామంలో. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు నామంలో ప్రార్థన చేసినప్పుడు దానికి అర్థం ఏంటి? బాగా గుర్తుపెట్టుకోండి, యేసయ్య ప్రార్థన చేస్తానాడు. ఇప్పుడు యేసయ్య ఎప్పుడన్నా దేవుని ఎదుట అంటాడా నేను దుమ్ముని ధూళిని? అందుకే అనకూడదు. యేసు ప్రభు చేసినట్లే, యేసు ప్రభు ఎప్పుడన్నా అన్నాడా బైబిల్లో దేవుని దగ్గర, తండ్రి దగ్గర? అందుకే మనం అనేక లేదు. అందుకే చాలా ప్రాపర్గా ఉండాలి. మనకు అర్థం కాల ప్రార్థనలో ఏం మాటలు మాట్లాడాలా మనం అని. ఎందుకంటే మన ప్రార్థన మాటలే మన కష్టాలు కూడా తెచ్చిపెడతాయి. శత్రువుకు అర్థమవుతుంది నీకు ఎంత మాత్రం తెలుసని. అందుకే చాలా జాగ్రత్తగా, అందుకే ఇక ప్రీచింగ్ ఇన్ని నెలలు గడుపుతాండేది ఇక్కడ మనం. ఎందుకంటే మనకు తెలియక చాలా నష్టపోతూ ఉంటాం ప్రార్థనలో ఏం చేయాలని. ఓకే, సో యేసుక్రీస్తు నామంలో ఫస్ట్ బెనిఫిట్, ఫస్ట్ బ్లెస్సింగ్ ఏంటి? కొత్త నిబంధన ద్వారా మనకి ఇచ్చినది ప్రార్థన విషయాల్లో ముఖ్యంగా అంటే యేసుక్రీస్తు నామం. సో అందుకే యేసు ప్రభు నామంలో మీరు నేను
అడిగినప్పుడు యేసయ్య అడిగినట్ల ప్లస్ ఆ స్టేటస్ లెవెల్ ఆఫ్ ప్రేయర్ వచ్చేసాయి. యేసు ప్రభు స్థాయిలో మనం ప్రార్థన చేస్తాం. అందుకే గుర్తుపెట్టుకోండి, ప్రార్థన అందుకే ప్రీతిగా మారాలా మీకు. వెన్ యూ స్టాండ్ బిఫోర్ గాడ్, నా దేవుని ఎదుట నిలవన్నప్పుడు, ఇప్పుడు ఈరోజు ప్రీచింగ్, నిన్న వారం ప్రీచింగ్ విన్నారు, ఈరోజు వినబోతున్నారు, ఇవన్నీ జ్ఞాపకం. అందుకే నేర్పిస్తాండి. అది మీ దగ్గర టైం ఉంది, నా దగ్గర టైం ఉందని కాదు ఇటుకు వచ్చిండేది. సంఘం ఉండేది పరిపక్వంలోకి మనల్ని చేర్చేదానికి దేవుని వాక్యం ఉండేది. చర్చి పెట్టిండేది ఎందుకు? దేవుడు పెట్టింది ఎందుకు? మనల్ని క్రీస్తులాగా చేయబడ్డాం. వినడం ద్వారా మన మనస్సు మార్చుకుని ఆయనలాగా జీవించేదానికి మనం సంఘానికి వచ్చేది. ఓకేనా సిస్టర్? ముందర చూడండి. ఓకే, అది మనం రెండో లాభము, రెండో బ్లెస్సింగ్ మనకు నూతన నిబంధన ద్వారా వచ్చేది ఏంటంటే రైచియస్నెస్. చాలా ఇంపార్టెంట్ పిల్లరా, నీతి. మనము నీతిమంతులుగా చేయబడి ఉన్నాము నూతన నిబంధన ద్వారా. నీతి మంతులం, నీతి, రైచియస్నెస్, నీతి చాలా చాలా ఇంపార్టెంట్ పదం పిల్లరా. ఇది ఏం తెలియజేస్తుందంటే, నీ నా స్టేటస్ ఏంటి దేవుని ఎదుట, నీ నా స్టాండింగ్ ఏంటి, నీ నా హోదా ఏంటి దేవుని ఎదుట, నీ నా స్థితి ఏంటి ఈరోజు దేవుని ఎదుట. లేకుంటే అది నువ్వు ఇంకా దేవుడికి నువ్వు నేను ఏమై ఉన్నాం ఈరోజు. ఆ తర్వాత దేవుడు నన్ను ఎట్లా చూస్తున్నాడు ఇప్పుడు నూతన నిబంధనలో, యేసు ప్రభు ద్వారా నూతన నిబంధనలో చేరిన మిమ్మల్ని నన్ను ఎలా చూస్తున్నాడు దేవుడు. అసలుకి దేవునికి నేను ఎవరు, అసలు దేవుని ఎదుట నా స్థానం ఏంటి అని తెలియజేసే పదమే రైచియస్నెస్, నీతి. ఈ పదం చాలా ముఖ్యమైనది పిల్లరా. నీతి అనేది అర్థం కాక ఈరోజు ముఖ్యంగా క్రైస్తవ బిడ్డలో ఎన్ని సమస్యలు, లైక్ కన్ఫ్యూజ్గా ఉన్నారు చాలామంది. నీకు తెలుసా, నువ్వు నీతి గురించి క్లియర్గా నీకు అర్థం కాకుంటే, నీకు ఇవ్వబడిన నీతి అసలు ఏంటి అది దాన్ని అర్థం కాకుంటే, నువ్వు దేవుని ఎదుట ధైర్యంగా నిలబడలేవు. దేవుని కళ్ళల్లో నువ్వు సంతోషంగా దేవుని ముఖం చూడలేవు. నీకు లైక్ నువ్వు చాలామందికి ఇక నీతి అనేది తెలియకపోవడం వలన వాళ్ళు దేవుని ఎప్పుడు వాళ్ళు దోషులుగాను, పాపులుగాను, ఈవెన్ నాకు ఇవ్వడు అనే ఉద్దేశంతోనే ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు క్రైస్తవుల్లో. ఎందుకంటే వాళ్ళకు ఏం జరిగింది, నీతి అంటే ఏంటో తెలియకపోవడం వలన. ఇది తెలియకుంటే, నీతి అనేది నీకు అర్థం కాకుంటే, నిజంగా దేవుని ఎదుట నువ్వు ఎన్నడే కానీ ధైర్యంగా నిలబడలేవు, అడగలేవు. నువ్వే దూషించుకుని అయోగ్యుడుగా. ఈ నీతి గురించి తెలియని వల్లే ఇవన్నీ మాట్లాడేది. ఏమని, నేను అయోగ్యురాల్ని, వ్యర్థురాల్ని, సో మెనీ థింగ్స్ ఆడ. అది చాలా మంచిది అనుకుంటారు, చాలా డేంజర్ ఆ పదాలన్నీ. ఓకే, సో నీతి అనే పదం ఎంత పవర్ఫుల్ అంటే పిల్లరా, ఈ నీతి అనే పదం ఎంత స్ట్రాంగ్ అంటే, నువ్వు ఒక మాటలో చెప్పాలంటే ఏంటి లైక్ దీని అర్థం ఏంటంటే, నీతి ఆదాము ఏదైతే పోగొట్టాడో, ఆదాము ద్వారా కోల్పోయినటువన్నీ తెచ్చి ఇవ్వబడింది కదా, దాన్నే నీతి అంటాం. నీతి అంత స్ట్రాంగ్ అయింది, అంత పవర్ఫుల్ నీతి. అందుకే మనం బాగా తెలుసుకోవాలి నీతి గురించి. నీతి మనకి ఇవ్వబడి నీతిమంతులుగా చేయబడ్డామంటే, ఈ నీతి ఏం చేసిందంటే ఆదాము ద్వారా మనం ఏమేమైతే కోల్పోయింటిమో సమస్తాన్ని తెచ్చి ఇచ్చిండేది నీతే మనకు. ఆ నీతి మనకి దేవుడు మనల్ని నీతిమంతులుగా చేయకోకుంటే ఏది మన జీవితంలో వచ్చేది కాదు. మనము ఇంకా నష్టంలోనే ఉండేవాళ్ళం. ఆదాము ద్వారా వచ్చినవన్నీ పని చేసేది మన జీవితం మీద. ఇప్పటికీ నీతిమంతులుగా చేయబడ్డాం కాబట్టే, మనకి దేవుని నీతి ఇవ్వబడింది కాబట్టే ఆదాముకు సంబంధించి ఏది మన జీవితంలో పనిచేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ నీతి మనకు లభించడం ద్వారానే మనకు నూతన జీవితం లభించింది. న్యూ బర్త్, నూతన సృష్టిగా మనం చేయబడ్డాం. అనేక లాభాలు ఉన్నాయి. ఓకే, ఈ నీతి ద్వారా మనకి అనేక లాభాలు వచ్చాయి. కొన్ని నేను ఈరోజు మీకు ప్రీచ్ చేస్తాను. దాంట్లో నుంచి ముఖ్యంగా
వీఆర్ బోర్న్ అగైన్, వీ హ్యావ్ ఎ న్యూ బర్త్ నౌ. నేను నిన్న వారం కూడా చెప్పాను మీకు, చాలామంది క్రైస్తవులు ఈరోజు కూడా ఏమనుకుంటారంటే రక్షింపబడ్డం అంటే లైక్ ఆదాము పాపం చేయడం ద్వారా మనమంతా పాపంలో పడ్డాం, ఇప్పుడు పాపంలో ఉన్నాం, మేము యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మమ్మల్ని రక్షించాడంటే, పాప క్షమాపణ జరిగింది, రక్షించాడంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆదాము ద్వారా వచ్చిన పాపాలు, మేము చేసిన పాపాలు క్షమించాడు దేవుడు. ఇంకా అలా అనుకుంటారా? అది కాదు. ఆదాము ద్వారా వచ్చిన పాపాలు మాత్రమే క్షమించబడి ఉంటే ఆ తర్వాత మళ్ళా పాపం చేసేవాళ్ళం మనము. ఎందుకంటే ఆదాము ద్వారా వచ్చి ఉన్నాం కాబట్టి పాపాలన్నీ క్షమించబడి ఉన్నాయి. కానీ అది మాత్రమే అయిందంటే, దేవుడు చేసింటే, నీతి వలన అది మాత్రమే జరిగింది అంటే ఆదాము పాపాలు క్షమించండి, ఇంక మళ్ళీ ఆదాము ఏమైతే ఉన్నాడో ఆ స్థితికి వెళ్ళామనేది అంత మాత్రమే చేసింటే మళ్ళీ మనం ఆదాం లాగా పాపంలో పడేవాళ్ళం, మళ్ళీ మనం పాపం చేసి మళ్ళీ అదే లూప్లోకి వెళ్ళేవాళ్ళం. అది కాదు జరిగిండేది. రక్షింపబడము అంటే టోటల్గా చచ్చిపోవడం. మనం చచ్చిపోయినాం, మనం చనిపోయాం. ఆ మనిషి చనిపోయాడు, ముందున్న మనిషి. రక్షించబడ్డం అంటే తిరిగి మనం నూతన సృష్టి. మనం ఇప్పుడు జాగ్రత్త వినండి. అప్పుడు ఆదాంలో నుంచి వచ్చాం. ఎప్పుడైతే మనం యేసయ్యను ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించామో, యేసయ్యలో నుంచి దేవుడు మనల్ని తీశాడు ఇప్పుడు. అందుకే ఇక పాపం చేసే ప్రసక్తే లేదు మనము. ఎందుకంటే మనము యేసు ప్రభు ఎన్నడే కానీ పాపం చేయడు. అందుకే యేసు ప్రభులో వచ్చిన మన మీద ఎన్నడే కానీ పాపం నిలబడదు. యేసు ప్రభు ఇంకెప్పుడు ఫెయిల్ కాడు. సో మనం ఎప్పుడు ఫెయిల్ కాము. యుగ యుగాల వరకు ఆయన ఫెయిల్ కాడు. మీరు నేను ఆయనలో నుంచి వచ్చాం, అందుకే ఫెయిల్ కాం. అండర్స్టాండ్? ఆదాంలో నుంచి వచ్చాం కాబట్టి పాపులం బ్లరా. ఇప్పుడు యేసు ప్రభులో నుంచి వచ్చాం మనం. అది రక్షణ అంటే. అది దేవుడు చేసినది యేసు ప్రభు ద్వారా. మీకు నాకు ఆదాముతో ఎటువంటి సంబంధం లేదు ఇప్పుడు. అందుకే బైబిల్ అనేది, యోహాను సువార్త నిన్న ఒకసారి చూసుకున్నాం, 1:12 అన్నాడు దేవుడు కదా. ఏమన్నాడు? ఎవరైతే క్రీస్తును అంగీకరించారో వారు తిరిగి జన్మించారు. వారు రక్త మాంసముల వలన కాదు కానీ, చూడు, తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు అగుటకు ఆయన అధికారం అరుగు. ఇప్పుడు ఎవరు పిల్లలము? దేవుని గర్భంలో నుంచి పుట్టిన వాళ్ళం మనము. అందుకే 2 కొరింథీ 5:10 అంటాడు, మీరు నూతన సృష్టి. అదే పెట్టినాను, అక్కడే ఉండు. నూతన సృష్టి ఉన్నాం మీరు నేను. అందుకే నెక్స్ట్ వాక్యంలో క్లియర్గా చేయబడింది, వారు దేవుని వలన పుట్టిన వారు. ఎవరి వల్ల పుట్టినాం మనము? ఇప్పుడు యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన క్షణం నుంచి నువ్వు దేవునికి పుట్టిన వాడివి. ఆదాము సంతానం కాదు నువ్వు. 2వ ఆదాముకు యేసు క్రీస్తులో నుంచి బయటకు వచ్చిన వ్యక్తివి నువ్వు. వింటానవా? అందుకే రక్త మాంసం వలన, శరీరేచ్ఛ వలన అయినను మనుష్యేచ్ఛ వలన పుట్టిన వారు కారు. ఎవరు? నూతన సృష్టి. అర్థమవుతుందనైనా మీకు? అందుకే ఎఫెసీ 2:10 నేను చెప్పాను మీకు. ఆ వర్షన్ డౌన్లోడ్ చేశారా? ఈజీ టు రీడ్ వర్షన్. నేను అందుకే పంపించింది ఆ వాక్యం, ఆ వర్షన్ నుంచి చూపించాల్సింది. దాంట్లో చాలా బాగా తెలుగే అది కూడా. చూడండి, దీనిలో ఏం రాబడి, మరియు వాటి యందు మనము నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి మనము క్రీస్తు యేసునందు అంతకుముందు ఎవరిలో సృష్టించబడి ఉంటమే? ఆదాములో. అందుకే అసలు లైట్గా తీసుకోద్దండి. రక్షింపడ్డా, పాప క్షమాపణ, యేసు పాప క్షమాపణ అంట. ఏదో నో. నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు చనిపోయినట్లు నువ్వు చచ్చిపోయినావు. చచ్చిపోయినోడికి ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడు నువ్వు నేను ఎవరు? కొత్త సృష్టి, నీతిమంతులం. అందుకే అక్కడ ఏం రాయబడిందంటే, మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాం. 4:24 ఈజీ టు రీడ్ వర్షన్లో చాలా బాగుంది. మన ఈ బిఎస్ఐ కంటే కూడా 4:24లో ఏం రాయబడింది చూడండి. ఇంగ్లీష్లో కూడా పెడతావా దాన్ని? 4:24 ఇదే ఎఫెసీ 4:24.
చూడండి ఏం రాబడింది, నీతి యథార్థమైన భక్తి గల దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకొనుడి. ఇంగ్లీష్కి తెలుగుకి ఎంత తేడా ఉందో. ఇంగ్లీష్లో చూడండి ఏం రాబడింది, దట్ యు హ్యావ్ పుట్ ఆన్ న్యూ మ్యాన్ విచ్ వాస్ క్రియేటెడ్ అకార్డింగ్ టు గాడ్ ఇన్ ట్రూ రైచియస్నెస్. అది ఈజీ టు తెలుగు చాలా మంచి, మీరు డౌన్లోడ్ చేసుకోండి మొబైల్లో. మన బిఎస్ఏ లాంగ్వేజ్తో పాటు ఈజీ టు రీడ్ చదవండి. దాంట్లో క్లియర్గా ఇంగ్లీష్లో ఏముందో అవే రాయబడ్డాయి. చూడండి, మీరు నేను ఇప్పుడు ఏ దాంట్లో సృష్టించబడినాం? నీతి, ట్రూ రైచియస్నెస్. దేవుడు నీతిమంతుడు. ఇప్పుడు సృష్టి ఏంటి? మీరు నేనేమి ఉన్నాం? నీతిమంతులం. ఓకే, అర్థమైతే ముందర చూడండి. సో మీరు నేను ప్లరా అందరూ అనుకున్నట్లుగా ఏదో క్షమించబడిన వాళ్ళం కాదు. మనము చనిపోయి తిరిగి జన్మించే వాళ్ళం. పాత ఆత్మను టోటల్గా తొలగించబడింది. ఓకే, అర్థమవుతుంది మీకు? అందుకే ముందర చూడండి, నేను మాట్లాడకండి, ముందర చూడండి. అందుకే ఈ సెన్స్లో మీరు నేను జీవించాలి. అనుక్షణం నువ్వు నేను ఎందుకు ఈ భూమి మీద ప్రత్యేకమైన వారం అంటే, నీకు ఇది తిరుగుతాండాల లూప్లో, నీ థాట్ లెవెల్లో, నీ ఇమాజినేషన్లో ఎప్పుడు నువ్వు దేవుణ్ణి పుట్టిన పైనుంచి వచ్చి ఉన్నా. అనేక నది టైం లేదని మీరు చాలాసార్లు విన్నారు ఇవన్నీ. యేసుప్రభు అందుకే అంటాడు, నేను ఈ పైనుంచి వచ్చిన వారు, వీరు కూడా పైనుంచి వచ్చిన వారు. అందుకే పై వాటి మీద ధ్యానం ఉంచాడు అంటుంది బైబిల్. మీరు ఈ లోక సంబంధులు కారు. ఓకే, హలో, అది రక్షణ అంటే. అందుకే నిన్న వారం నేను చూపించా దేవుడు ఎలా చూస్తాడు మనల్ని. అమ్మ సిస్టర్ వింటున్నారా? సిస్టర్ వింటాను. దేవుడు ఎలా చూస్తాడు మనల్ని చూడండి. ఎఫ్ఎస్సి 1:3-4 చదవండి ఎవరన్నా. 4వ వాక్యం అనుకుంటా, సారీ, తెలుగులో అయితే కలిపి ఉంది. ఎఫ్ఎస్సి 1 తొందర చదవండి. 4:5 ఎఫ్ఎస్సి 4:5 పెట్టినాను. ఎట్లనగా తన ప్రియనందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమను కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులను స్వీకరించడం మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని, ఓకే నెక్స్ట్, మనము తన ఎదుట పరిశుద్ధులం. ఇప్పుడు ఎవరు? మీరు నేను ఆయనకు పుట్టాము. ఆయన స్వరూపంలో పోలికలో సృష్టించబడి ఆయనలాగా మనం ఈ భూమి మీద పెట్టబడి ఉన్నాం. ఆయన నేచర్ మనలో ఉంది, స్వభావం. దాంతోపాటు ఏమై ఉన్నాం? మనము పరిశుద్ధులమును నిర్దోషములై ఉన్నాం. ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే, నువ్వు ఎట్లా చూసుకుంటున్నావు నిన్ను? నేనేం చూపిస్తున్నాను? నీతి అంటే దేవుడు నిన్ను ఎట్లా చూస్తానంటే, నువ్వు నిర్దోషిగా చూస్తాడు దేవుడు నిన్ను, పరిశుద్ధుడుగా చూస్తాను నిన్ను. కొలస్సీ పత్రికలో చూడండి 1:22 వాక్యం కూడా చదవండి. కొలస్సీ 1:22 పెట్టండి. కొలస్సీ 1:22 ఏం రావండి? తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను మనల్ని నిలబెట్టాడు. ఆయన మనల్ని సమాధానం పరిచాడు దేవునితో. ఇది నీ కండిషన్ ఈరోజు దేవుని ఎదుట. దేవుని నీ పాపిగా కాదు చూస్తాండేది, దేవుని నిన్ను ఆదాంలో కాదు చూస్తాండేది, దేవుని నిన్ను యేసు ప్రభులో చూస్తాండేది. నువ్వు యేసు ప్రభుకు పుట్టినవాడు, నువ్వు నీతిమంతుడివి, నిర్దోషివి, ఆ తర్వాత నిరపరాధివి నువ్వు. అందుకే 5:27 కూడా మనం చూసుకున్నాం. ఎఫ్ఎస్సి 5:27 యేసు ప్రభు ఏ సంఘం కోసం వస్తాండే తీసిపోయేదానికి? నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకి దాని కొరకు తను మీరు నేను ఏమై ఉన్నాం? నిర్దోషులమును ఎఫ్ఎస్సి 5:20 నేను బైబిల్ నుంచి చదువుతాను. నాకు దాంట్లో పదం కనపడు. జాగ్రత్తగా వినండి, నేను చదువుతాను చూడండి నా బైబిల్లో నుంచి. ఒక పదం నాకు ఆడ అవసరం చదవడం. ఓకే, మీరు చూస్తే పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. చూడండి, జాగ్రత్త వినండి. అది కలంకమైనను మడతైనను అట్టిది మరి ఏదైనాను లేక, అది నాకు కావాల్సింది. చూడండి, ఏమైనా 1-2 రాసి మళ్ళీ మీకు ఏదైనా డౌట్ వస్తుంది అని ఏమంటాడు ఆయన?
అట్టిది ఏమైనాను లేక మీరు నేను పిల్లరా ఈ క్షణమందు అందుకే దేవుని మాటలు నమ్మాల్సి వస్తాయి. సైతాన్ మాటలకి విశ్వాసం అవసరంలే. వాడి దినమంతా చెప్తా అంటే నువ్వు నమ్ముతానే ఉంటావు వాని మాటలు. క్రైస్తవులు అందరు నమ్మేది వాని మాటలే. దేవుని మాటలు నమ్మాలంటే ఏం కావాలా? నీకు విశ్వాసం కావాలా? ఎందుకంటే చాలా విచిత్రంగా ఉంటాయి ఆయన మాటలు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా మీకే నమ్మబుద్ధి కాదు. నేను నిర్దోషిన, నేను కలంకం లేని దాన్న, అటువంటిది ఏదీ లేని దాన్నే. చూడు పరిశుద్ధాం దేవుడు ఏం రాస్తాడు, అటువంటి దానికి ఏదైనా నువ్వు సంబంధం లేని దానివే. నువ్వు దేవుడు ఎంత నీతిమంతుడో అంత నీతిమంతురాలివే, అంత పరిశుద్ధురాలివి నువ్వు. ఎస్, ఆ జీవితం నీకు నాకు ఇచ్చినది. ఇవి తెలియకుండే నువ్వు ప్రార్థనలో ఎలా ప్రార్థన చేస్తావు? ఆయన ఎదుట దోషిగా, ఇంకా ఏదో నాకి ఆయనకి సమస్య ఉంది, నువ్వెందుకు ఇస్తావు నాకే అడుగుతానే ఉంటాం. కానీ అనుమానం, దోషులుగా, ఆమె అయోగ్యులుగా, ఇవి మీకు తెలియకుంటే దేవుని ఎదుట నేను నిలబడినప్పుడు జాగ్రత్త అయినాయి. నేను నిర్దోషిని, నేను నిష్కల్మషమైన వాడిని, పరిశుద్ధుణ్ణి. నన్ను చూసినప్పుడు దేవుడు యేసయ్య నాలో నుంచి చూస్తాడు. అది నేను యేసయ్య కలిసి బ్రతుకుతాను ఈ భూమి మీద. ఆయన ఎంత ఆశీర్వదించబడినవాడు, నేను అంత ఆశీర్వదించేవాడు. ఆయన నీకు తెలుసా బైబిల్ ఏమంటుందో? నువ్వు నేను ప్రార్థన చేసేప్పుడు దేవుడు నవ్వుతాడు నిన్ను చూసి. నేను దేవుని ముఖాన్ని చూసి ఆనందించాలని బైబిల్ చెప్తుంది. అర్థమవుతుంది? చూడండి యోబు గ్రంథం. యోబు రాస్తాడు ఈ మాటలో. యోబు జీవితంలో మీరు యోబు చాలా పాత బుక్, అన్నిటికంటే ముందు రాసిన పుస్తకం యోబు గ్రంథం అని చెప్తారు కదా. చాలా పాత బుక్ కదా. యోబు రాస్తాడు ఈ మాటని. ఏమని? నువ్వు ఎవరినైతే నీతిమంతులుగా చేసావో వారు నీ ముఖమును ప్రార్థన చేస్తాడు నిన్ను చూసి వాళ్ళు సంతోషిస్తారు, నువ్వు వారిని చూసి సంతోషిస్తావని కదా. చూడండి 33:26 ఇంగ్లీష్ తెలుగు రెండు పెట్టినైనా. ఈజీ టు రైట్ దాంట్లో అయితే ఈజీ టు రీడ్ దాంట్లో ఖచ్చితంగా ఇంగ్లీష్లో ఉండేది వచ్చింది. దీంట్లో తెలుగులో సరిగా రాయలే. చూడు నేను మళ్ళా చెప్తాను. అందుకే ఈడేమి రాబడింది చెప్పండి 33:26లో. వాడు దేవుని బతిమాలు కొని నెడల, అసలు బతిమాను కొని నెడల పదమే లేదు. ఇంగ్లీష్లో ఏం రాబడింది? హీ షెల్ ప్రే టు గాడ్. నేను వెంటనే హీబ్రూ బైబిల్లోకి వెళ్ళా, ఎందుకు ఇంత కాంట్రడిక్షన్ ఉందని. హీబ్రూ బైబిల్లో కూడా ఏం రాసిందంటే ప్రార్థన అనే రాయబడింది. అయితే ఎందుకు తెలుగులో బతిమాల కొనడం గురించి రాయబడిందో. ఈవెన్ ఈజీ టు రీడ్ తెలుగు బైబిల్లో మీరు చూస్తే ఇదే రాయబడింది. ఏమంటే వాడు దేవుని ప్రార్థించగా, ఎందుకో బతిమాల. ఓకే, ఆ పదం లేదా జాగ్రత్త చూడండి. ఏమవుతుందంట? ఆయన వానిని కటాక్షించును. ఆ తర్వాత కావున వాడు ఆయన ముఖం చూసి సంతోషించును. ఇలాగున నిర్దోషత్వం అని రాబడింది. యాక్చువల్ రైచియస్నెస్, అదే తెలుగులో నిర్దోషత్వం అని, రైచియస్నెస్. ఆయన నరునికి దయచేయను. జాగ్రత్త వినండి. ఏంటంటే దీనిలో చెప్పడము, నువ్వు నేను ప్రార్థన చేసినప్పుడు దేవునికి ఆయన ఏమవుతుందంటే ఆయనకు హీ విల్ ఎందుకు తీసేసావు? హీ విల్ డిలైట్. ఇంగ్లీష్లో ఏం రాయబడింది? హీ విల్ డిలైట్ ఇన్ హిమ్. నీకు తెలుసా, నువ్వు ప్రార్థనకు పోతున్న పండగ దేవునికి. నువ్వు ప్రార్థనలో తండ్రి అంటూనే లైక్ పండగ చేసుకుంటాడు దేవుడు. చెప్పండి ఎందుకో, జస్ట్ గెస్ చేయండి ఎందుకో. నీ ద్వారానే ఈ పట్టణంలో ఏదన్నా దేవుడు చేయాలంటే చేయగలడు. ఎందుకంటే ఈ పట్టణం నీ చేతిలో పెట్టాడు దేవుడు. నువ్వు ప్రార్థనలో అన్నప్పుడు తండ్రి హోల్ ఓల్డ్ టౌన్ విల్ బి సేవ్డ్ లార్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు గణపరిచినప్పుడు, నువ్వు పరిశుద్ధుడివే, ఆయన ఆనందిస్తాడు. అండ్ సీ హిస్ ఫేస్ విత్ జాయ్. చూడు, మనం నీతి పొందుకున్న వాళ్ళు ఎట్లా చూస్తారంట దేవుణ్ణి? ముందు చూడండి, ఆయన ఆనందంగా చూస్తామంట మనము. హీ షల్ సీ హిస్ ఫేస్ విత్ జాయ్ ఫర్ హీ రిస్టోర్స్ టు మ్యాన్ హిస్ రైచియస్నెస్. ఎందుకంటే నువ్వు నీతిమంతులం కాబట్టి. ఉదాహరణకి ముందు చూడండి, మీకు ఒకవేళ కన్ఫ్యూజన్. ఆదాము పాపం చేయకముందు ఎలా ఉండేది వాళ్ళ రిలేషన్? దేవుంది వాళ్ళది, దేవుడిది ఆదాముది. మా పాపం చేయకముందు ఎలా ఉండింది రిలేషన్? ఆదాము అయ్యో వస్తున్నాడు ఆయన, అయ్యో ఏం చేస్తాడో ఏమో, అసలు వింటాడో వినడో ఏమో అట్లుండేదా? వెయిట్ చేసేవాడు ఆయన.
సాయంత్రం వస్తూనే ఎంత ఆనందంగా గడిపేవాళ్ళు ఇద్దరు. ఆదాము పాపం చేయకముందు జస్ట్ వీఆర్ సో అంతే. ఇప్పుడు అదే రిలేషన్ మనకు ఉండేది. హ్యాపీగా సమయం గడిపేవాళ్ళు, ఇద్దరు మాట్లాడుకునే వాళ్ళు. దేవుడు తన హృదయాన్ని పంచుకునేవాడు, ఆదాము తన హృదయాన్ని పంచుకునేవాడు. సే దాట్స్ ద సిచ్యువేషన్ నౌ. అదే నీతి. ఆదాం పాపం చేయకముందు అదే కదా స్థితి. హలో, నమ్ముతున్నారా లేదా? ఆదాం మీద కూడా అనుమాన పడుతున్నారా? లేకుంటే పాపం చేయనప్పుడు ఎట్లుండింది వాళ్ళు? దే ఆర్ దేర్ ఇన్ ద కూల్ ఆఫ్ ఈవినింగ్. ఇద్దరు హ్యాపీగా గడిపేవారు, కుటుంబంతో గడిపేవాడు ఆయన. ఎగ్జాక్ట్లీ అదే ప్రతి క్షణం నీ జీవితం ఈరోజు. అర్థమవుతుందా బిడ్డ? పాపం చాలామందికి క్రైస్తవులకి తెలియకపోవడం వలన ప్రార్థన అంటే అడుక్కోవడం, బతిమాడుకోవడం, ఏడవడం, పాపి లేని మాటకి అని చెప్పడం. నో నో నో, ఆ రిలేషన్ కాదు. అరే, ఆదాంతోనే ఆ రిలేషన్ ఉంటే ఆయనకి పాపం చేయకముందు, ఇప్పుడు నీతిమంతులైన మీతో నాతో ఎటువంటి రిలేషన్ ఉంటుంది ఆయనకి? అది అక్కడ రాబడింది. నేను ఆయన వస్తాంటే పడతాడంట నీతిమంతుడు. యోబు అంటాడు ఆ టైంలో. ఓకే, సరే, ముందుకెళ్దాం. ఈరోజు మీకు నేను నీతి మనకు లభించడం ద్వారా వచ్చిన ఒక 5-6 పాయింట్స్ మీకు చెప్తాను. వచ్చిన లాభాలు ఏంటి, మనకు నీతి ఏమేమి తీసుకొచ్చి ఇచ్చిందో. ఓకే, మొదటి దానికంటే ముందు 2 కొరింథీ 5:27 చూడండి. ఎవరైనా రానోళ్ళు ఉంటే ఏంటి నీతి అంటే అది చెప్పి మళ్ళీ నేను పాయింట్స్లోకి వెళ్తాను. 2 కొరింథీ 5:27 ఏం రాయబడింది తెలుసు కదా మీకు? ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం ఏం చేశాడు? పాపంగా చేశాను. జాగ్రత్త వినండి. ఐ డోంట్ నో తెలుగులో ఎందుకు ఆఫ్ ఉంది. ఇది కూడా ముందు చూడండి, పోన్లేండి. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు ఏం పాపం మెరుగని యేసుప్రభు పాపం చేశాడా? లేదు కదా, మనం ఎవరు ఒప్పుకోం దాన్ని. నిజమే, ఆయన పాపం మాటల్లో, తలంపుల్లో, ఊహల్లో ఎక్కడ పాపం లేనివాడు. ఓకే, పాపం లేని యేసు ప్రభుని దేవుడు ఏంగా మార్చాడు? పాపంగా మార్చాడు. ఎందుకు పాపంగా మార్చాడు ఆయన్ని? మనల్ని నీతిమంతులుగా చేయడానికి. అందుకే ఇంగ్లీష్ చూడు, ఫార్ హీ మేడ్ హిమ్ హూ న్యూ నో సిన్. మా ముందర చూడండి, ఆయన హీ మేడ్ హిమ్ హూ న్యూ నో సిన్ టు బి సిన్ ఫర్ అస్. అంటే ఇది గొప్ప అద్భుతం పిల్లరా. పాపమే ఎరుగని ఆయన్ని ఏం చేశాడు? దేవుడు పాపంగా మార్చాడు. అంటే మనలో ఉన్న పాపం అంతటినీ తీసుకొని యేసు ప్రభులో వేసాడు. యేసు ఊరికే ఉన్నాడా? ఆ తర్వాత ఏం చేశాడు? దట్ వీ మైట్ బికమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ హిమ్. అంటే ఆయన నీతిని తీసుకొని మనలో వేసాడు. అది చేసినది. సో ఏమైంది ఇప్పుడు? పాపిగా ఎవరు మారాడు? యేసు ప్రభు మారారు. నీతిమంతులుగా ఎవరు మారినాము? మీరు నేను నీతిమంతులుగా చేపడ్డాం. సో ఆ క్షణమందు మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. నీతి మనకు అలా వచ్చిలేదు, మన క్రియల వలన రాలా. మనం ఏదో చేసినాం కాబట్టి, సిస్టర్ వింటున్నారు కదా, మనకు నీతి రాలా. మనకు దేవుని నీతి ఇవ్వబడింది. యేసు క్రీస్తులో ఉన్న నీతి మనకిచ్చి మనలో ఉన్న సమస్త పాపం ఆయన మీద వేయబడింది. అలా మనం నీతిమంతులుగా అయినాం. నీతిమంతులుగా అయిన మనకు ఇవ్వబడిన 5-6 పాయింట్స్, 6 పాయింట్స్ నా దగ్గర ఉన్నాయి. అవి చెప్తాను మీకు ఈరోజు. ఓకే, రండి ఫస్ట్ పాయింట్లోకి వెళ్దాం. రాసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అవర్ స్టాండింగ్ బిఫోర్ గాడ్. ఓకే, ఇంగ్లీష్లో. తెలుగులో ఏం చెప్తామమ్మా? అవర్ ఎబిలిటీ టు స్టాండ్ బిఫోర్ గాడ్. మన యొక్క స్థానం ఈరోజు దేవుని ఎదుట. ఓకే, నీతి తెచ్చినది ఫస్ట్ది ఏంటి? మన యొక్క స్థానము దేవుని ఎదుట. ఎటువంటి స్థానం? పాపి స్థానం కాదు. అందుకే మనం దేవుని ఎదుట పోయినప్పుడు ఈ కాన్షియస్నెస్లో ఉండకూడదు. మనము పాపులము, లేకుంటే ఇప్పుడే నేను చెప్తే కదా, ఆయన ఎదుట పోయినప్పుడు దుమ్ము, ధూళి, గడ్డి, అనవసరమైన డైలాగులన్నీ, ఏడాడో సినిమాలో ఇవన్నీ తెచ్చి దేవుని ముందర పెట్టకూడదు. ఇప్పుడే చెప్పా, నా స్థితి మీరు జస్ట్ ఆలోచించేది. పెద్ద టెక్నికల్ కాదు, ఏదో సైన్స్ కాదు, ఇది సింపుల్గా ఆలోచించండి. ఇప్పుడే చెప్పాను నేను, ఆదాము పాపం చేయకముందు ఏమేమి ఉండే?
నీతిమంతుడు, పాపం లేనివాడు. ఏ స్థితి ఉండింది దేవుని ఎదుట అతనిది. ఈరోజు ఎందుకు నువ్వు ఆ స్థితిని అగ్రి కావడంలో ఎందుకు? ఇప్పుడే చదివాను కదా 2 కొరింథీ 5:27, ఆయన పాపంగా ఆయన మారిపోయాడు కదా. నువ్వు ఏంగా మారావు? ఆదాము పాపం చేయకముందు ఏ స్థితి, అట్లే దేవుని దగ్గరికి వెళ్ళాలా. అది నీ స్థితి ఈరోజు. ఓకే, జాగ్రత్త వినండి. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను దీనికి. ఎవరి ఎగ్జాంపుల్, మనుషుల ఎగ్జాంపుల్ వేయలేం పిల్లరా దీనికి సంబంధించి. ఓకే, ఈ సృష్టిలో ఒక మనిషి ఉన్నాడో ఆయన మాత్రమే, ఆయన ఎగ్జాంపుల్ మాత్రమే ఇవ్వగలం. ఎవరైనా? యేసుక్రీస్తు. జాగ్రత్త వినండి. ఓకే, మీకు తెలుసా యేసుక్రీస్తుని దేవుడు ఎందుకు మనిషిగా పంపించాడు? అమ్మాయి ముందర చూడండి. ఎందుకు దేవుడు యేసు ప్రభుని దేవుడు ఎందుకు మనిషిగా పంపించాడు? ఒకటి చాలా ముఖ్యమైనది, ఆయన పాపక్షమాపణ కొరకు. అది పక్కన పెడదాం. ఓకే, అందరికీ తెలుసు మనకి. ఎందుకో తెలుసా? ఈరోజు లోకంలో కన్ఫ్యూజన్ ఉంది. ఏందో దేవుడు ఏంది మనిషిని సృష్టించి ఇన్ని తిప్పలు పెడతానాడు, ఇన్ని కష్టాలు పెడతానాడు అని కొంతమంది దేవుడు ఒక బొమ్మ మాదిరి మనిషిని చేసి ఆడుకుంటున్నాడు. లేకుంటే ఏందిరా ఈ కర్మ, దేవుడు ఎందుకన్నామో రకరకాలుగా మనిషి అర్థం చేసుకుంటున్నాడు దేవుణ్ణి. మనిషిని ఎందుకు అట్లా సృష్టించాడు దేవుడు అని. నీకు మనిషిని దేవుడు ఎలా సృష్టించాడు, అసలు మనిషి ఏంటి అని అర్థం కావాలంటే యేసు ప్రభు మాత్రమే నీకు తెలియజేయగల అసలు ఏంటి ఆయన ప్లాన్ అని. అసలు మనిషి అనేవాడు ఎవరు అనేది కేవలం యేసు ప్రభు మాత్రమే నీకు ఎగ్జాంపుల్ ఇవ్వగలడు. అందుకే చూడండి, దేవుడు మనిషిని సృష్టించేమన్నాడు? ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి వశపరుచుకొని రాజ్యం చేయమన్నాడు. ఈ భూమి మీద ఏ మనిషిని చూసినా నీకు ఇవి చూడలేవు ఏ మనిషిలో. అందుకే యేసుప్రభు ఫస్ట్ దండి ఫలించాడు కదా. యేసుప్రభు ఎక్కడ పోయినా అన్ని విషయాల్లో ఫలించాడు. ఆరోగ్యంలో ఫలించాడు. అని అడ్మిట్ అయ్యాడు యేసుప్రభు. ఎవరైనా హాస్పిటల్ అడ్మిట్ అయినా యేసుప్రభు ఎప్పుడన్నా ఆరోగ్యంలో ఫలించాడు. అండర్ వెయిట్, ఓవర్ వెయిట్ అట్లాంటివన్నీ ఏమీ లేవు. అది ఫలించడం అంటే అన్ని విషయాల్లో. డబ్బులో ఫలించాడు, ముందు వచ్చుండి ఆయన. అన్ని విషయాల్లో ఫలించాడు ఆయన. అది దేవుని ప్లాన్. మనిషిని దేవుడు ఎందుకు సృష్టించాడు? ఎగ్జాంపుల్ యేసు ప్రభువే. యేసు ప్రభు ద్వారా దేవుడు చూపిస్తాడు, అరే ఇదిరా నాన్న మనిషి అంటే నేను సృష్టించేది. ఆదాముకి ఈ స్థితిలో నేను పెట్టిండేది. ఆదాము ద్వారా మీరందరూ ఆ స్థితిలో ఉండాల్సింది. ఏ స్థితిలో? ఫలించి. యేసుప్రభు ఏం చేశాడు? అభివృద్ధి చెందాడు. 1గా ఉన్నాడు, ఆ తర్వాత 12, 70 ఈ రీతిగా అభివృద్ధి చెందాడు ఆయన. ఆయన పేరు ఎంత అభివృద్ధి చెందింది. అది నా జీవితం. ఈ రోజు కూడా అదే నా జీవితం రక్షణ పొందుకున్న తర్వాత. సో యేసుప్రభు శాంపుల్. బీ ఫ్రూట్ఫుల్ అంటే ఫిల్ దిస్ ఎర్త్. యేసుప్రభు ఏం చేశాడు? దేవునితో నింపాడు ఈ ప్రపంచాన్ని. ఇప్పుడు కూడా నింపుతానే ఉన్నాడు. డామినేట్, ఇంగ్లీష్లో రాజ్యం చేశాడు యేసుప్రభు. ఏ దయ్యాల్ని రానిచ్చేవాడు, ఏ రోగం రానిచ్చేవాడు కాదు మనుషుల్లోకి. ఏ దురాత్మ రానిచ్చేవాడు, ఏ కుంటితనం రానిచ్చేవాడు కాదు కదా. రాజ్యం చేశా. అది ఇప్పుడు నువ్వు చూసుకొని ముందర ముఖం చూసుకొని ఇలాంటి ఫిగర్ చూసుకొని ఏందిరా ఇది లైఫ్. చాలామంది క్రైస్తవులు అంటే ఏం లైఫ్ ఏది? నీ లైఫ్ యేసు ప్రభువు. నీకు శాంపుల్ పీస్ యేసు ప్రభువు. అర్థమైందా మీకు? అందుకు దేవుడు మనిషిగా యేసు ప్రభుని పంపించి చూపిస్తాను. అరే నేను చేసింది మీకు అర్థం కావడంలా, ఇది నేను ఎప్పుడు పొరపాటు చేయను, ఇది యాక్చువల్ మనిషి అంటే. ఓకే, అర్థమైందా? ఇప్పుడు జాగ్రత్త వినండి. ఫస్ట్ పాయింట్ ఏంటి మా? రైచియస్నెస్. వాట్ రైచియస్నెస్ బ్రాట్ టు అస్? ఫస్ట్ పాయింట్, ఏం రైచియస్నెస్ తెచ్చేసింది? ఎబిలిటీ టు స్టాండ్ బిఫోర్ గాడ్. ఇప్పుడు చూడండి, ఎవరు ఎగ్జాంపుల్? యేసు ప్రభు. ఎలా నిలబడేవాడు యేసు ప్రభు తండ్రి ఎదుట? ఎందుకు చెప్తానేది ఇప్పుడు ఇవన్నీ? నువ్వు ఎలా నిలబడాలా ఈ క్షణంలో, నీ భవిష్యత్తు ఎలా ఉండాలా? నువ్వు నీతిమంతుడివి, దేవుని వాక్యం చెప్తాంది. అదే వాక్యం నిన్ను పాపి అని చెప్పింది. అదే వాక్యం ఇప్పుడు నిన్ను నీతిమంతుడు అంటాంది. క్రైస్తవులతో వచ్చిన సమస్య అది ఒప్పుకుంటారు, కానీ దీన్ని ఒప్పుకోరు. చూడండి, అంత పెద్ద బలిదానం అయినా కూడా దేవుడే మనిషిగా తన కుమారుని పంపించి చంపితే నీకోసము నీతో నూతన సృష్టిగా చేసి నీతిమంతుడుగా చేసినానంటే దాన్ని నమ్మను. ఓకే, ముందు చూడు. ఫస్ట్ ఎలా నిలబడేవాడు యేసు ప్రభు దేవుని ఎదుట? ఐ మీన్ ఎంత హుందాగా నిలబడేవాడు ఆయన. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని నమ్మేవాడు. ఆయన నీతిమంతుడు. ముందర చూడాలి ఆయన. నువ్వు అదే కాబట్టి పరిశుద్ధుడివే.
కల్మషము ఏమంటారు దాన్ని, కలంకము ఇవేం లేని దానివి, నువ్వు లేనివాడివి. అట్లా యేసుప్రభు నిలబడేవాడు. అర్థమైంది? అందుకే శిష్యులు ఏమన్నారు, యూదులు ఆశ్చర్యపోయారు, శిష్యులు ఆశ్చర్యపోయారు, ఏందిరా ఈ వ్యక్తి. ఎందుకంటే ఎలా మాట్లాడేవాడు దేవునితో, అబ్బా పితా అనేవాడు, తండ్రి. అందుకే శిష్యులు ఏమన్నారు తెలుసా, అయ్యా మాకు నేర్పయ్యా ఎలా మాట్లాడాలో. మేమంతా ఏమని పిలుస్తున్నాం ఆయన్ని, అబ్రహాము ఇస్సాకు దేవా, స్వర్గంలో ఉన్న దేవా. నువ్వు చూసే అబ్బా అంటాను, పిత అంట, తండ్రి అని పిలుస్తాను, మాకు నేర్పమని. ఎందుకంటే నిలబడేవాడు దేవుని ఎదుట యేసు ప్రభువు. నేను చెప్తున్నా బిడ్డ, అదే నా స్టాండింగ్, అదే ఎబిలిటీ నీకు నాకు ఇవ్వబడింది. ఎవరి ద్వారా? ఆయన మరణం ద్వారా, ఆయన పునరుత్థానం. నువ్వు నిలబడి ఉన్నావు దేవుని ఎదుట. ఎన్నడే కానీ సిన్ కాన్షియస్నెస్ రానీకో, ఎన్నడే కానీ నువ్వు కలంకంతో ఉన్న వ్యక్తివని, పాపివని దేవుడు నీకు వినని నిలబడకో. అనుక్షణం నువ్వు దేవుని ఎదుట, తండ్రి నువ్వు నా తండ్రివి. నేను చెప్తున్నా నీకు, నువ్వు తండ్రి ఎదుట నిలబడలేకుంటే నువ్వు దయ్యాల ఎదుట కూడా నిలబడలేవు. నీకు ఈడే అనుమానం ఉంటే వాని ముందర ఏం నిలబడతావు, దయ్యాల ముందర. అందుకే చాలామంది క్రైస్తవులకి దయ్యాలు పెద్ద ప్రాబ్లం ఇప్పటికి కూడా. అందుకే దయ్యాలు ప్రీచింగ్, దయ్యాలు వచ్చా చేతబడి చేసినారు నాకే, ఎవరో మందు పెట్టినారు నాకే, ఎవరో ఇది పెట్టినారు నాకు. నీకు ఎందుకంటే అర్థం కావడంలో నువ్వు ఎవరో. నువ్వు దేవుని ఎదుట ఏమైనావో నీకు తెలియకుంటే నువ్వు ఇట్లాంటివి నమ్ముతావు. ఎవరు దశ ఇవన్నీ నమ్మేది? యాడైతే ఈ ప్రీచింగ్ ఉంటుంది. ఏం ప్రీచింగు? నువ్వు ధూళివి, దుమ్మువి, ఎదవి, ఇంకోటి ఏమో నాకు చెప్పే కూడా రాదు, అది గడ్డివి. అందుకే వాళ్ళకి అన్ని దయాలు, అవి ఇవి చేతబళ్ళు ఇవే కనపడుతుంటాయి వాళ్ళకి. మా ఇంటికి కొన్ని ఏళ్ళ క్రితం వచ్చిండు ఆయన, మీకు చాలాసార్లు చెప్పా. పొద్దున్నే లేచి అంటున్నాడు, మీ బాత్రూంలో 5 దయాలు ఏమో చూసినాను, నాకు గుర్తులే ఫిగర్. 2 పెద్ద దయాలు, 3 పిల్ల దయాలని మా బాత్రూంలో. కొన్నేళ్ళ క్రితము, కొత్త మేము. నాకు ఇంకా బాత్రూంలో పోబుద్ది అవుతుందా మీరే చెప్పండి. నెక్స్ట్ రోజు స్నానానికి పోతే ఏడున్నాయో మొత్తం టోటల్ 5 ఫ్యామిలీ అంట. అప్పుడు నాకు తెలియదు, సార్ చెప్పినాడంటే ఉండాయంగా. అప్పుడు అనుకున్నాను, రాత్రి అంతా నిద్ర రాలే కొన్ని రోజుల వరకు. బాత్రూమ్ పోయినప్పుడు ఏదైనా మగ్గు జాడితే అసలు దయ్యం పీకిందేమో. ఆయనకి తెలుసు, ఆయన సేవకుడు. అమ్మా నాకు మళ్ళీ అర్థమైంది, జగన్మోహిని సినిమా స్టోరీ అని అప్పట్లో కదా రామన్జీ. లేకుంటే బైబిల్లో ఆడాలి పిటి దయాలు ఉంటాయని. ఓకే, ఆయన ఎప్పుడు చెప్పలే నా చుట్టూ ఎవరున్నారు, యాక్చువల్ ఎవరున్నారు తెలుసు. ఓకే, యాక్చువల్ ఎవరుంటారు మన చుట్టూ? నిజమా? 34:7 మంచిగా చదువు నేను, కీర్తనలు 34:7 పెట్టండి. ఎవరైనా ఏం రాబడి ఏది ఉంటాయి మన చుట్టూ? బాత్రూంలో చిన్న దయాలు. నేను 2 రోజులు 3 రోజులు స్నానమే చేయలే, భయంతో స్నానం చేసిన. బాత్రూంలో ఉంటాయి ఏమంటే ఏంటి పురుగులు, ఏం పురుగులు అంటారు దాన్ని? బాత్రూంలో ఉన్న పురుగుల పేర్లు ఏంటివా? బొద్దింకలు ఉంటాయి, కానీ దయ్యాలు ఉంటాయని ఎట్లుంటారా? దయ్యాలు ఏమైనా బొద్దింకలా ఇంట్లో బాత్రూంలో సంసారం చేసేదానికి? అవి ఏమో బయట ఉంటే బాత్రూంలో ఊరికి తిరిగిపోయింటాయి. అట్లా ఎవరైనా ఇంట్లో, మా ఇంట్లోకి రావనుకోండి, ఎందుకంటే మా ఇంట్లో ఆల్రెడీ బిల్డప్ విత్ చదవండి ఏం రాబడిందో, నామకం చూస్తున్నారు. యెహోవా యందు భయభక్తులుగా వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని. హలో ఇక్కడ ఏం రాబడినాడా? దేవుని దూతలు, ఒకరి దూత కాదు, ఏంజిల్స్ ఆఫ్ గాడ్. దానికోసం నేను ఎవరిని నువ్వెవరు, ఎవరు ఇల్లు? ఇట్లా మాట్లాడే వాళ్ళంతా అదే దుమ్ము ధూళిలే. నువ్వు నేను నీతిమంతులంలారా.
జాగ్రత్తగా ఎంత డేంజరో మీకు తెలుసా? మీరు నేను ఎవరో మీకు నాకు అర్థం కాకుంటే ఎప్పుడు ఈ కాన్షియస్నెస్లో ఉండాలి. మీరు నేను ఏది ఐఎమ్ ఫార్ అబోవ్ ఆల్ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ అండ్ డిమోనిక్ ఈవిల్ స్పిరిట్స్. జాగ్రత్తగా ఏంది దానికి అర్థం? నేను అన్నిటికంటే పైన కూర్చొని ఉన్నా యేసు ప్రభుతో, అన్నిటికంటే ఫార్ అబోవ్. అబోవ్ అంటే చాలు, ఫార్ అబోవ్ ఆల్ డిమన్స్, ఆల్ బీపీ, షుగర్, క్యాన్సర్, ఈవిల్ స్పిరిట్ అన్నీ నా కింద ఉన్నాయి, కాళ్ళ కింద. అది కూడా అవి లేవు. జాగ్రత్తగా వినండి, ఊరికే వినిపోద్దండి ఏదో వచ్చినాంలే అని చెప్పేసి. ఏం నేర్చుకుంటాను? ప్రతి క్షణం నీ కాన్షియస్నెస్లో ఉండాలా, ఐఎమ్ ఫుల్ ఆఫ్ గాడ్. నేను దేవునితో నువ్వు నేను ఆ కాన్షియస్లో అనుక్షణం జీవించాలి బిడ్డ. నీకు అర్థమవుతుందా? హలో, పొరపాటున కూడా నిన్ను వదులుకోవద్దు మైండ్కి, దానికి ఇది టెంకాయకి. నువ్వు వాక్యానికి ఇలా అనుక్షణం నువ్వు బైబుల్ సేస్ హీ దట్ ఈజ్ ఇన్ మీ ఈజ్ గ్రేటర్ దెన్ హీ దట్ ఈజ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పోడు. నాలో నీలో ఉండేది దేవుడు. 2 కొరింథీ 6లో గత వారాల్లో చూసుకున్నాం. దేవుడు ఏమంటాడు? నేను వారిలో 6:14-15 చదివితే 18వ వాక్యంలో అంటాడు, నేను వారి యందు నివసిస్తున్నాను, వారిలో నేనుండి సంచరిస్తున్నా. బిడ్డ ముందు చూడు, నువ్వు ఎక్కడ నడుస్తున్నా ఈ భూమి మీద ప్రతి క్షణం నీకు ఉండాల్సిందేమో తెలుసా? నేను దేవుడితో నిండి ఉన్నా, దేవుడు సంచరిస్తానన్న నా ద్వారా, దేవుడు ప్రయాణం చేస్తానన్నాడు. యేసు ప్రభుకి ఏముండేది అనుక్షణం తన కాన్షియస్నెస్లో? నేను సామాన్యమైన వ్యక్తిని కాదు, నేను పంపబడిన వాడిని, నేను వెలుగే ఉన్నాను ఈ లోకానికి, నేను పంపబడిన వాడిని. నేను అడుగుతాను నీకు, నువ్వు దినమంతా ఎట్లా బ్రతుకుతానో, నీ గురించి నువ్వు ఏమనుకుంటా అంటావు? యేసుప్రభు ఎక్కడ పోయినా ఆయనకు తెలుసు తండ్రి తన పక్షం ఉన్నాడు, తను నీతిమంతుడు, సర్వాధికారం ఇవ్వబడింది, నాకు ఒక పని మీద ఉన్న ఈ భూమి మీద. ఆ పని ఏంటంటే దయ్యాల కార్యాలను నాశనం చేయడానికి కదా. నువ్వేం చేస్తానో దినమంతా, ఎందుకు నువ్వు ఉన్నావు ఈ లోకంలో? నిన్నెందుకు నీతిమంతుడుగా చేసినది? చూడండి, యోహాను సువార్త 20:22 చదవండి ఎవరైనా, ఏం రాబడిందో. 20:21 చదువునైనా యోహాను సువార్త. ఎందుకుండేది నువ్వు నేను? అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును కాకని తండ్రి నన్ను పంపిన ప్రకారము. ఎందుకున్నాం మనం ఈడ? యేసు ప్రభుని తండ్రి ఎలా పంపించాడో ముందు చూనైనా. ఇప్పుడు యేసు ప్రభు మనల్ని పంపించాడు. ఆ కాన్షియస్నెస్లో దినమంతా ఉండాలా. నువ్వు నేను ఊరికే ఈడ ఫ్రీగా ఏమి ఈడ లోకంలో మిగతా పని ఉద్యోగం చేసుకుంటాడొచ్చు, వంట చేస్తాడో, దోశలు వేస్తాడొచ్చు నువ్వు ఇంట్లో. అది కాక నీకు ఒక స్పెషల్ పని ఉంది. ఏంటది? తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మను పంపుచున్నాను. ఏం పని కోసం పంపించాడు యేసు ప్రభుని తండ్రి? అపొస్తలుల కార్యం 10:38 ఏం రాబడింది? మేలు చేయుటకును సాతాను ద్వారా బంధించబడిన వారిని విడిపించుటకు మీరు నేను ఉండేది ఇడ. నేను చెప్తున్నాను ఒక జాగ్రత్త. నువ్వు అందుకే తండ్రి ఎదుట ధైర్యంగా నిలబడే బిడ్డవి. నీతినిచ్చిన దేవుడు నీకు నీతి ఇచ్చాడు. ఎన్నడే కానీ నువ్వు వేస్ట్ ఫెలోగా, అపవాదిగా, లేకుంటే ఇంకా ఏదో, డోంట్ డూ దాట్. యు సీ యువర్ సెల్ఫ్ యాజ్ జీసస్. ఆయన శిరస్సును దేహానవే. డోంట్ కాంప్రమైజ్. నీకు తెలిసిన నేను వచ్చినది ఎందుకు ఈ లోకానికి? మేలు చేయుటకును అపవాది ద్వారా బంధించబడిన వారు విడిపించడానికి. అందుకే నువ్వు టౌన్లో తిరిగేటప్పుడు నువ్వు జనరల్ ఆర్డినరీ మనిషి అందరూ అనుకోవచ్చు. నువ్వు ఆర్డినరీ మనిషి అనుకోకూడదు. నువ్వు ప్రతి క్షణం అనుకోవాలి, నేను టాస్క్ మీద ఉన్నా, పని మీద ఉన్నా, నేను అభిషేకించబడిన వాడిని, మేలు చేయదకు ఉన్నాను, నేను అభిషేకించబడిన పరిశుద్ధాత్మ దేవుడు నా మీద ఉన్నాడు. యేసు ప్రభు శిరస్సు నేను దేహం, ఆయన దగ్గర ఉన్న సమస్తం నా మీద ఉంది. నేను అందుకే మీకు చెప్తా ఉంటాను ఎప్పుడు, యేసు ప్రభు ఎంత ఆశీర్వదించబడినవాడో నేను అంత ఆశీర్వదించబడి. నిన్ను నువ్వు ఎప్పుడు శపితంగా చూడొద్దు, నిన్ను నువ్వు ఎప్పుడు ఓడిపోయిన దానిగా చూడొద్దు, నిన్ను నువ్వు ఎప్పుడు డెస్టిట్యూట్గా చూడొద్దు, నిన్ను నువ్వు ఎప్పుడు ఫెయిల్గా చూడొద్దు. అది పెద్ద అవమానం. దేవుడు నీకు ఏం చేశాడు యేసు ప్రభు ద్వారా దానికి. అందుకే క్రైస్తవులు ఎందుకు చేశాడు? డిల్లాడల్లా లొల్లడల్ల మళ్ళా ఉంటారు మా జీవితం. చూసారు మీరు? హలో, దినమంతా ఏం చేస్తుంటాడు ఈ మనిషి?
ఏదో బట్టలు హ్యాంగ్ చేసేటారు ములికి మీద అట్లుంటాడు. ఎందుకు ఈ మనిషికి ఏం తెలియదు, ఏం చేస్తున్నాడు, ఎందుకున్నాడు ఈ భూమి మీద అసలు బరువుగా. నువ్వు నేను ఎగ్జాక్ట్లీ యాజ్ జీసస్ ఇస్ సో వీఆర్. అందుకే చూడండి, తండ్రి నన్ను పంపించాడు, నేను వెళ్ళిపోతాను నా పని చేసుకుని, ఈ తర్వాత మీ పని ఏంటి? మేలు చేస్తూ సాతాను ద్వారా బంది. ఇప్పుడు నువ్వు ఎవరో నీకు ప్రతి క్షణం నీకు రిమైండ్ కాలేదనుకో, నువ్వు గుర్తు చేసుకోలేదనుకో, నువ్వు అది జీవించలేవు. ఓకే, ఎనీహౌ రైచియస్నెస్ బ్రాట్ ఎబిలిటీ, ఓకేనా, టు స్టాండ్ బిఫోర్ గాడ్. ఎలాగా? యాజ్ జీసస్ స్టాండ్స్ బిఫోర్ గాడ్, హూ ఈజ్ ద ఓన్లీ ఎగ్జాంపుల్ ఫర్ అస్. ఏ పాస్టర్ కాదు, ఏ టీచర్ కాదు, నేను కాదు, ఎవరు కాదు. యేసయ్య నీకు శాంపుల్ పీస్ ఈ సృష్టిలో. తన నుంచి పక్కకు రాదు నువ్వు. ఆయన తప్ప నీకు ఎవరేం లేదు. ఆయన ఎగ్జాంపుల్ నీకు. ఆదాము నిన్ను గబ్బులే పడేసాను, నిన్ను నన్ను యేసుప్రభు తిరిగి కట్టాడు, నిలబెట్టాడు. ఓకే, రెండవది, టైం తక్కువ. రెండవది, హీ బ్రాట్ బ్యాక్ ఫెలోషిప్. రెండవది ఏమైందంటే, నీతి ఏం చేసింది? మనల్ని సహవాసంలోకి తెచ్చింది, మళ్ళీ ఫెలోషిప్లోకి తెచ్చింది. దానికి కూడా మళ్ళీ యేసుప్రభు ఎగ్జాంపుల్. ఎటువంటి సహవాసము? మా ముందర చూడండి, ఆయన ఎటువంటి సహవాసంలో ఉన్నాడు యేసుప్రభు చూస్తే మీకు తెలుస్తుంది. యేసుప్రభు ఎటువంటి సహవాసంలో ఉన్నాడు దేవునితో, తండ్రితో. ఎటువంటి సహవాసం? ఉదాహరణకు ఒకసారి వచ్చాడు, ఒక వ్యక్తి వచ్చాడు, అయ్యా మీరు ట్యాక్స్ కడతారా లేదా అని. ఇప్పుడు రోడ్ ట్యాక్స్ ఉంది కదా మనకి, అట్లా మనుషులకే ట్యాక్స్ వేసేవాళ్ళు అప్పుడు. అర్థమైందా? యేసుప్రభు ఏమన్నాడు? పోయి పేతురు, చింటూ ఇంటానో ఏం చాలా బాధలు ఉన్నట్టున్నావు ఈరోజు, ఫ్యాన్ ఆఫ్ చేసుకు వద్దంటే. ముందర చూడండి, ఆయన పేతురుతో అన్నాడు, పోయి గాలమే చేప వస్తుంది, నోరు ఓపెన్ చేయి, కాయిన్ తీసుకో అన్నాడు. అది ఆయనతో సహవాసం. ఆయనకు తెలుసు నేను ఏం చెప్పినా దేవుడు నాకు చేస్తాడని. ఆ తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ ఇమ్మంటారా? 20,000 మంది కూర్చున్నారు ముందర. యేసుప్రభు అన్నాడు, వీళ్ళకి అందరికీ భోజనం పెట్టాలి పాపము, ఇలాంటి మూర్చపోతారని. పక్కన వాళ్ళంతా అన్నారు, మన దగ్గర ఉన్న డబ్బులన్నీ వేసిన, అన్ని డబ్బులన్నీ తీసిపోయి ఆ హోటల్లో ఇచ్చిన, వాళ్ళు మనకి తిండి ఇచ్చిన సరిపోదు అన్నారు. యేసుప్రభు ఏం చేశాడు? తనకు తెలుసు తన తండ్రి తన తండ్రి కలిసి ఉన్నామని, ఆయన పని మీద ఉన్నామని. ఏం చేశాడు? 5 రొట్టెలు తీసుకొని, 2 చేపలు 5 రొట్టెలు తీసుకొని స్తుతి ఏం తెలుగులో థ్యాంక్స్ గివింగ్ చేసి కృతజ్ఞత చెల్లించి విరిచి ఇవ్వడం జరిగింది. పిల్లరా, హలో, విరుస్తున్నాడు, విరుస్తున్నాడు. ఎన్ని గంపలు మిగిలినాయి? నా సహవాసం ఎట్లుంది దేవునితో? నీకు నిజంగా సహవాసం అంటే నువ్వు అదే చేస్తావు. ఏం చేస్తావు? నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మీకు జీతం వస్తే ఏం చేస్తావు? తీసుకొని. చాలామంది చేసేది ఏమో తెలుసా? ఇది ఏ దానికి సరిపోతుంది, దానికి సరిపోతుంది, దీనికి సరి. నో, డోంట్ డూ దాట్. ఏం చేయాలి నువ్వు? నేను చెప్తా ఏం చేయాలో. నేను చెప్పింది చేసినావు అనుకో, నాకేం జరిగిందో నీకు అదే జరుగుతుంది. నేను అదే చేశా. డబ్బులు తీసుకో, డబ్బులు చేతిలో పెట్టుకొని చెప్పు. జీతం వచ్చిన రోజే కాదు, ప్రతిరోజు నీ డబ్బును చూసి, బీరువా దిక్కు చూసి, అండ్ నీ డబ్బు తీసుకుని కృతజ్ఞతలు తండ్రి, నా ప్రభువు యేసుక్రీస్తు ఏ రీతిగా 5 రొట్టెలు 2 చేపలను విరిచి 1000 మందికి సరిపోయేటట్లుగా దాన్ని పంచాడో, యేసు నామములో ఈ ధనాన్ని నేను దీవిస్తాను. ఈ ధనము ఏ రీతిగా 5 రొట్టెలు 2 చేపలు 1000 మందికి సరిపోయిందో, ఈ ధనము ఈఎంఐకి సరిపోను గాక, కరెంటు బిల్లుకి సరిపోను గాక, బాడీ కట్టికి సరిపోను గాక, నీకు ఏమేమైతే ఉన్నాయో నేను నీకు ఈరోజు దేవుని సన్నిధిలో నిలబడి చెప్తానా, నీ సహవాసం సరిగ్గా పెట్టుకో. ఏంటి సహవాసం? నువ్వు దినమంతా దేవుని దగ్గర ఈ మాట ఒప్పుకోవాలా, నా ప్రతి అవసరత నువ్వు తీరుస్తున్నావు తండ్రి,
నేను బీదరికాన్ని చూడని యేసునామములో. ఎందుకంటే నువ్వు బీదోడు అయిపోయినాక నేను దాన్ని నా జీవితంలో అది పని చేయదు కాక. తండ్రి, నా యొక్క గొప్ప ధననిధి నా కొరకు తెరిచిపెట్టు. నా ఇండ్లు గొప్ప ధననిధి తండ్రి. నువ్వు డబ్బుని చూసినప్పుడు అంతా ఆశీర్వదిస్తాను. డబ్బుని చూసినప్పుడు అంతా చూడడం నువ్వు పని పెట్టుకోవాలి దాన్ని దీవించడానికి. నా యొక్క జీతము, నా యొక్క పెన్షన్, నా యొక్క రాబడి యేసు నామములో ఆ రోజు అంతమందికి సరిపోయి 12 గంపలు మిగిలినట్లుగా నా ప్రతి అవసరత ఈ డబ్బు తీర్చును గాక. ఇది తీర్చడమే కాకుండా ఇది మిగులును గాక. దీని ద్వారా మేము ఆస్తికర్తలుగా చేయబడ్డామని బైబిల్ చెప్తోంది. బీదరికాన్ని చూడం గాక. నీ సహవాసం ఎట్లుంటుందా సార్? నాకెందుకు ఇస్తాడు? పెన్షన్ వస్తే ఇంత, అందుకని మిగలదు. జీతం వచ్చేది ఇంత, ఆడికి పోతుంది. 20,000 ఆయప తీసుకుంటాడు, 30,000 ఏప తీసుకుంటాడు, 10,000 యాప తీసుకుంటాడు, అన్ని తీసుకుంటాడు. నాకేంది 3,000 అది పాయా, ఇది మిగిలింది ఏం లే, చెయ్యి ఖాళీ చెయ్యి అని నువ్వు అన్నావా? నీకు అర్థం కావడంలో ఆయనతో నీ సహవాసం. నీతినికి ఆయన దగ్గర నుండి అన్ని తీసుకొచ్చి ఇచ్చింది. సో దట్ ఫెలోషిప్, సహవాసంలో నువ్వు ఇంకా చాలా ఉన్నాయి. జస్ట్ మీకు ఫైనాన్స్ గురించి కాబట్టి మీకు కావాలని చెప్తాను ఈ ఎగ్జాంపుల్. మీరు అడగచ్చు సార్ అట్లా జరిగిందంటారా అని. జరిగింది కాబట్టి చెప్తాను, అబద్ధం చెప్పను నేను. నా దేవుడు నాకు గ్యారంటీ కాబట్టి ధైర్యంగా గుండెల మీద చేసుకొని మీ ముందు చెప్తాను. నేను ప్రతి క్షణం చెప్పాలని, నా తండ్రి నువ్వు నన్ను నా అవసరం తీర్చే దేవుడవే. నా జీవితంలో బీదరికాన్ని చూడు. ఎందుకంటే నా ప్రభు ఆల్రెడీ చెవి చూశాడు బీదరికాన్ని, నన్ను ధనికుడుగా చేశాడు ప్రభు. ఒక్కటి మాత్రం పెట్టుకోండి, డబ్బు విషయంలో నీతిని పెట్టుకోండి. డబ్బు విషయంలో డబ్బుని ప్రేమించొద్దండి. డబ్బుని ప్రేమించడం మొదలుపెట్టి దేవునికి మొండి చేయి చూపించారా, ఆడ దెబ్బ పడుతుంది. కానీ నేను చెప్తున్నా మీకు, దేవుని సేవకుడుగా మీ ఆత్మీయ తండ్రికి చెప్తానా, అనుక్షణము వాక్యంలో బ్రతుకు. డబ్బు విషయంలో ఇదే దేవునికి కీల్చింది దేవునికి ఇచ్చేసాడు. యాటికి పోతే నీకు మళ్ళీ ఇచ్చేకే ఆయన అడుగుతాను. అదే ఆడ చెయ్యి నా ఇది చేసినావా నువ్వు ఫినిష్. మళ్ళీ నేను ఓపెన్ భయపెట్టడంలా మీకు ఏం దేవుడు ఏం చేయడు. అది అబద్ధము. నువ్వు టై తీయకుంటే హాస్పిటల్ పాలు చేస్తాడు, నువ్వు డబ్బులు ఇవ్వకుంటే నేను రోడ్లో కారీలు కొడతాడు. అది సైతాన్లో ప్రీచ్ చేసే ప్రీచింగ్, అదే దేవుని ప్రీచింగ్ కాదు అదే. కానీ ఒకటి మాత్రం ఏంటంటే, విత్తనం ఏంది పంట లేదు దేవుని రాజ్యంలో. నువ్వు దేవునికి నాదంతా నీదన్నావా, దేవుడు అంటాడు నాదంతా నీది. బెదరికం లేదు బిడ్డ. ఓకే, మూడోది నీతి ఏం తెచ్చిందంటే విశ్వాసాన్ని తెచ్చింది నా జీవితంలో తిరిగి. అంతకుముందు విశ్వాసం కోల్పోయాం ఆదాము ద్వారా. ఇప్పుడు నీతి ఏం తెచ్చింది? విశ్వాసం. అందుకే యేసుప్రభు ఏం చెప్పాడు? 11:12 మార్కు సువార్తలో ఏమంటాడు? చెట్టును చూసి ఏమన్నాడు యేసుప్రభు? ఇక నువ్వు నీ ఫలం ఎవరు తినరు అన్నాడు కదా. వెంటనే శిష్యులతో ఏమన్నాడు? ఆయన చెట్టును శపించాడు. శిష్యులతో అన్నాడు, మీలో హూసో ఎవర్ ఇఫ్ యు సే టు దిస్ మౌంటైన్. 23 ఏమన్నాడు? 23లో చూడండి, ఎవడైనాను. శిష్యులు ఆశ్చర్యపోయారు, అయ్యా నువ్వు శపిస్తానండి, ఆ చెట్టు చచ్చిపోయింది, ఎండిపోయింది అన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? రే నేనంటే ఏమనుకున్నారా అన్నా. యేసుప్రభు ఏమన్నాడు? ఎవడైనాను. ఎందుకంటే ఆయనకు తెలుసు రక్షణ తర్వాత అదే విశ్వాసం మీలో నాలో ప్రవేశించింది. అది ఎట్లా సార్? విశ్వాసం ఎట్లా ప్రవేశించింది? నీతి ద్వారా. ఎందుకంటే నువ్వు నేను ఎవరికి పుట్టాం? దేవుడు ఎవరు? విశ్వాసంతో పనిచేసే దేవుడు. అందుకే ఆత్మఫలాల్లో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశా నిగ్రహము, విశ్వాసం. నువ్వు ఏ రోజు యేసు ప్రభు పుట్టావు, నీలో విశ్వాసం వచ్చింది. అందుకే నీతి ఏం తెచ్చిచ్చింది? విశ్వాసం. అందుకే నువ్వేం చేయాలి? అనుక్షణం ఇప్పుడు శాసించాలమ్మా. అర్థమవుతుందా? అనుక్షణం శాసించాల, కొండల్ని, చీకటిని శాసించాలా. ఓకే, 4వది నీతి నీకు నాకు ఏం తెచ్చిచ్చిందంటే అతి ముఖ్యమైనది ఇదే, సమాధానం తీసుకొచ్చి ఇచ్చింది పిల్లరా. హీ బ్రాట్ us పీస్. అనుక్షణము సమాధానంలో ఉండే జీవితం మీకు నాకు లభించింది బిడ్డ. ఇట్స్ ఎ వెరీ కాస్ట్లీ థింగ్. నీకు తెలుసా, యేసు ప్రభు లేనివాడు సమాధానంగా ఉండడం అనేది కళ్ళది, అసాధ్యమా, అబద్ధం. అది నువ్వు అట్లా ఊహించుకుంటా ఉండొచ్చు.
బైబిల్ క్లియర్గా చెప్తుంది. చూడండి యెషయా గ్రంథం 55, మంచి మాట చదివి మనం ముందుకెళ్దాం. యెషయా గ్రంథం 55లో మీరు చూసినట్లయితే 57, 20-21 చూడండి. ఓన్లీ తెలుగు పెట్టినా కూడా పర్లేదు. నేను చూడండి 20-21 ఏం రాబడిందో. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చున్నాడు. ఏ నీతి లేని వ్యక్తులు, అంటే యేసయ్య రక్తంతో కడగబడిన వ్యక్తులు నెమ్మది కలిగి ఉండడము, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చున్నాడు. ఆ తర్వాత చూడండి ఎట్లుంటుందంట వాళ్ళ జీవితము. ఏం పెడుతున్నావు నాయన? 20-21 భక్తిహీనులు, జాగ్రత్త అయినా, భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింప నేరదు కానీ జలములు బురదను మైలను పైకి వేయును. అట్లే ఏమవుతుందంటే దుష్టులకు నెమ్మది ఉండదని దేవుడు సెలవు. ఏంటి అర్థం దానికి? ముందు చూడండి. మీకు నాకు నెమ్మది ఇచ్చాడు, దుష్టులకు నెమ్మది ఉండదు పేరా. నీతి మంతులుగా కాని వారికి నెమ్మది ఏముంటుందంట? వాళ్ళ లైఫ్ ఎట్లుంటుందంట? సముద్రంలో అందరూ చూసినారు మీరు. సముద్రం ఏం చేస్తుంది చెప్పండి? క్షణము లోపల నుంచి బయటికి బురద తెస్తా ఉంటుంది, గలీజు. సరే తెచ్చి ఇడిచిపెట్టాను సార్ అంటే ఇడిచిపెడుతుందా? మళ్ళా తీసిపోతుంది. ఎన్నిసార్లు? యేసయ్య రక్తంతో కడగబడకుంటే మీరు అనుకుంటున్నారు బయట నుంచి వాళ్ళు బాగున్నారా అని. మీకు వాక్యం చదివి వినిపిస్తుంది దానికి సంబంధించి. జాగ్రత్త ఏనండి. వాళ్ళ మనస్సులో, హృదయంలో ఎప్పుడు అలాగే వాడు ఇట్లున్నాడు, వాడు కారు కొనలేడా, వాడు ఉద్యోగం, వాళ్ళు ఇట్లా. అసలు ఆ తర్వాత అస్సలు నెమ్మది ఉండదు వాళ్ళకి. మీరు నేను నీతి ఏం చేసింది తెలుసా? నెమ్మది తెచ్చిచ్చింది. ఒక మాట ఇటు చెప్పాలనుకుంటాను, ఎందుకంటే నాతో కౌన్సిలింగ్ వచ్చేవాళ్ళు చాలాసార్లు ఈ ప్రశ్న అడుగుతూ అంటారు. ఏదైనా కష్టాలు ఉన్నారు, బ్రదర్ చర్చికి వస్తానము, ప్రార్థన చేస్తాను, ఇన్ని చేస్తాను బ్రదర్, ఏదో బ్రదర్ మనకంటే నాకు అనిపిస్తుంది వాళ్ళే బాగున్నారని. ఎవరు? రక్షణ లేని వాళ్ళు, చర్చికి రాని, దేవుడు అంటే తెలియని వాళ్ళు. నేను చెప్తున్నా, మన అందరికీ అనిపించింది, అందరికీ అనిపిస్తుంది అందులో. ఎందుకంటే చాలాసార్లు వాళ్ళు చూసినప్పుడు ఎంత బాగున్నారు, స్కూటర్లో పోతున్నారు, సంతోషం ఉన్నారు, తెల్ల బట్టలు వేసుకున్నాడు, మళ్ళీ చైన్ కూడా ఉంది. మాకు చూసి మీకు తెలుసా బైబిల్ ఏమంటుంది వాళ్ళ గురించి? ఇది విన్నారు కదా. జస్ట్ ఒక వాక్యం చదువుతాను జాగ్రత్తగా. 37 కీర్తనల గ్రంథం 37, చాలా ఇంపార్టెంట్ గ్రంథం పిల్లలు. 37 కీర్తన ఇంట్లో చదవండి, వారానికి ఒకసారి చదవండి, మీకు చాలా జ్ఞానం ఇస్తుంది ఆ కీర్తన. మొగోళ్ళు ముఖ్యంగా చదవండి. అర్థమవుతుందా? మొగోళ్ళు ముఖ్యంగా 37 కీర్తన చదవండి. చూడండి ఇక్కడ రాయబడింది 37-35 ఏం రాయబడింది? 37-35 చూడండి ఏమంటుంది. భక్తిహీనుడు ఎంతో ప్రబలునుట నేను చూచి ఉంటిని కదా. మనం చూసి ఉంటాం, బాబు వాళ్ళ దగ్గర కారు ఉంది, వాళ్ళ అది ఉంది, ఇది ఉంది, చర్చికి రాడు, రాత్రి అయితే బిర్యానీ తింటాడు, పొద్దున్నే తింటాడు, మందు కూడా వేసుకుంటాడు. అలా ఆమె చూడు అసలుకి వద్దు. ఇక్కడ చూడండి ఏం రాయబడిందో. భక్తిహీనుడు ఎంతో ప్రబలునుట నేను చూచి ఉంటిని, అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండును. ఆ తర్వాత అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను, నేను వెతికి తిని కానీ వాడు కనబడకపోయాను. అర్థమవుతుందా? నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని ఒకడైనా నిలవకుండా అపరాధం నశించదు. అంటే దానికి అర్థం ఏం తెలుసా? ఇంత ముందు వాక్యాల్లో గడ్డి చూసారా ఉంటుంది, కొంచెం సేపు తర్వాత ఉండదు, ఎతికినా దొరకదంట. వాళ్ళు ఆకుకూరల మాదిరి, గడ్డి మాదిరి వాళ్ళు అట్లా ఉండొచ్చు, కానీ వాళ్ళతో నీతో పోల్చుకోవద్దు. మన జీవితానికి వాళ్ళ జీవితానికి చాలా తేడా ఉందిమా. అందుకే కీర్తనకారుడు ఇదే కీర్తనలో మంచి మాట అంటాడు. చూడండి ఏ వాక్యము? 37 దాంట్లో 25 చూడండి ఏమంటాడు ఇదే కీర్తనకారుడు మన గురించి ఏమంటాడు చూడండి. నేను చిన్నవాడనే ఉంటిని, ఇప్పుడు ముసలివాడనే ఉన్నాను, అయినను నీతిమంతులు విడవడు కానీ వారి సంతానము భిక్షమెత్తుడు కానీ నేను చూచి ఉండలేదు. చూడండి ఇదే కీర్తనకారుడు ఏమంటాడు. ఆ తర్వాత దినమెల్లా వారు దయాళులే అప్పిచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. ఓకే, అర్థమైందా? అందుకే మొదటి వాక్యం, దీంట్లోనే మొదటి వాక్యం కూడా చదువున్నాను. ఏం రాబడి చూడండి, మొదటిది ఫస్ట్ వాక్యం. చెడ్డవారిని చూసి వ్యసన పడకము, దుష్కార్యం చేయు వారిని చూసి మత్సరపడదు. నేను చూసే చర్చికి పోతా, ఆదివారం ఆడ గడుపుతా, వాడు చూసి ఆదివారం పూట
ఏం చెప్పాలి మీకు, అన్నీ తెలిసినట్టు. సాయంత్రం 1 గంటకి ఎండలో నేను పోతే ఇడిసేదే ఏల్చేసులు లేటు, ఎండిపోయి అట్లా పొయ్యాలకి ఆడ వాళ్ళు బయట నుంచి ఓ అని కడుపు మీద చేపెట్టుకొని తిప్పుకుంటా, యాటిపోయిండ్రి ఇప్పుడు వస్తున్నారు అనుకుంటా. కొంతమంది ఆకు తిని ఊంచుకుంటాం మీ ముందరే. నీకు అనిపిస్తుంది, ఉసురు అనిపిస్తుంది నీకు, గుండెల్ని ఏందిరా ఇట్లా. నో 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 నో, నువ్వు దేవుని దగ్గర పోయి వస్తాండి, అది ధన్యురాలు వినవు. అందుకే మెసన పడకండి. ఏం చేయాలంటే 2వ వాక్యం పెట్టినైనా, వారు గడ్డి వలె, ఎవరి వలె? అదే నేను ఇంతకుముందు చెప్తాను, గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వాడిపోదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యం అనుసరించము. ఏమైతున్నప్పుడు యెహోవాను బట్టి సంతోషము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. అందుకని వాళ్ళని చూసి ఇప్పుడు బాధపడకు. ఓకే, అర్థమైందా? సరే, ఇది నీతిని మనకు తెచ్చింది. ఏం తెచ్చింది? సమాధానం తెచ్చింది పిల్లరా. అనుక్షణము తండ్రి ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనే నిరీక్షణ మనకుంది. ఆ తర్వాత 5వ పాయింట్, ఇప్పుడు 4వ పాయింట్, ఫ్రీడమ్ తీసుకొచ్చింది. ఎక్కడి నుంచి? భయము నుంచి విడుదల తీసుకొచ్చింది పిల్లరా నీతి. అందుకే నీతిమంతుడు ఎలా ఉంటాడంట? సింహం వలె జీవిస్తాడు ఆ వ్యక్తి. దేవుని ఎదుట ధైర్యంగా నిలబడతాం యేసుక్రీస్తు నామంలో. భయం పోయింది. ఇప్పుడు దయ్యాల ఎదుట కూడా ధైర్యంగా నిలబడతాం. భయమే లేదు పిల్లరా. ఎవరైతే తెలీదో ఇది ఏం జరిగిందో వాళ్ళకి భయము. ఆ తర్వాత మనుషులకు కూడా భయపడం మనము. నిజం చెప్తున్నాను పిల్లరా, మనుషులకు భయపడాల్సిన పని లేదు. ఎందుకు తెలుసా? దేవుడు మన పక్షం ఉన్నాడు. నేను పాస్టర్గా చెప్తాను నేను మీకు. చాలామంది దైవజనులు ఆ మాటలు ఈ మాట చెప్తాంటారు పిల్లరా, తెలియక, వాక్యం తెలియక. ఐ విల్ టెల్ యూ, నో నీడ్ టు ఫియర్ ఎనీ మ్యాన్. నేనైతే భయపడిన పిల్లరా, యథార్థంగా ప్రీచ్ చేస్తా, చెప్తా. నాకు తెలుసు సంఘం అభివృద్ధి కొరకు ఏ మనిషి యొక్క శక్తి కాదో, ఆయన అభివృద్ధి పరిచేవాడు. యథార్థంగా బోధించాలా, ఖండించాలా, ప్రేమ చూపించాలి. 100% ప్రేమ, 100% పగ ద్వేషాలు ఉండవు. కానీ నేను ఎప్పుడు భయపడిన ఎవరి ద్వారా ఏదైనా జరుగుతుందని. నాకు తెలుసు ఎవరు నా ఎదుట నిలవనేరని, ఎందుకంటే నేను ఆయన పక్షం ఉన్నాను కాబట్టి. ఓకే, మీరు నేను కూడా ఎవరు మనుషులు భయపడగలుగుతారా? ఓకే, అర్థమైంది. లాస్ట్ పాయింట్, 5వ పాయింట్, 6వ పాయింట్, సారీ. నీతి మనకి ఏమిచ్చింది? కుమారసత్వాన్ని, కుమారులుగా చేసింది. ఏమిచ్చింది నీతి? మీరు నేను కుమారులం పిల్లరా. కుమారులం అంటే ఆల్రెడీ చదివి చెప్పాను మీకు. ఆ కుమారులం కాదు, దేవునికి స్వయాన పుట్టిన బిడ్డలం మనం, కుమారులం, కుమార్తెలము. అందుకే దేవుడు మనకు కుమారులు, కుమార్తెలు అంటారు. సన్షిప్ హ్యాస్ గివెన్. అడాప్టెడ్ కాదు మనము. ఎందుకంటే క్రైస్తవుల్లో ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది కొంతమందిలో. ముందర చూడండి, నేను దత్తత తీసుకున్నాడు దేవుడు, అడాప్షన్ అని. అడాప్షన్ కాదు. అడాప్షన్కి దత్తత తీసుకునే దానికి పుట్టేదానికి ఎంత తేడా ఉంది తెలుసా మీకు? ఒక్క నిమిషం ఏంటంటే చెప్తాను, నేను ముగిస్తాను. ముందర చూడండి. దత్తత తీసుకుంటే ఆ వ్యక్తిలో ఉన్న రక్తము, వినాలి మీరిద్దరు, దత్తత తీసుకుంటే ఆ వ్యక్తిలో ఉన్న ఆ తల్లిదండ్రులు వచ్చిన గుణమే పనిచేస్తూ ఉంటుంది. ఓకే, ఇంకో విధంగా చెప్తాను, నా ముందర చూడండి. నేను ఒక సాక్ష్యం విన్నా, అది చెప్తాను మీకు. ఒక క్రైస్తవ కుటుంబమే, వాళ్ళకి 2 పిల్లలు ఉండేవాళ్ళు. తల్లిదండ్రులు ఇద్దరు, భార్యాభర్తలు ఇద్దరు మంచి ఉద్యోగస్తులు. ముందర చూడండి, ఆయన మంచి సంపాదించేవాళ్ళు. వాళ్ళకి ఎందుకో మనసులో పుట్టింది, వాళ్ళకి 2 ఆల్రెడీ పిల్లలు ఉన్నారు. ఇంకో పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నారు వాళ్ళు. 3 ఉన్నారు పిల్లలు. ఇప్పుడు 3కి ఎంతో ప్రేమతో సమాధానం. వాళ్ళు ఆ పిల్లోడికి తెలియదు అడాప్షన్ అని. అట్లా చిన్నప్పుడే తీసుకొని పెంచుతా ఉన్నారు. ఇది జరిగిన స్టోరీ. ఒక దైవజనుతో చెప్తే నేను చెప్తున్నా మీకు. పోంగ వయసు పెరగగా వీళ్ళిద్దరు చూస్తే ఎంతో మంచిగా ఉంటారు, ప్రేమగా ఉంటారు, కామ్గా ఉంటారు, బాగున్నారు. ఈ పిల్లోడు చాలా వైలెంట్ అనమాట. ఏదో ఇష్టానుసారం మాట్లాడేది, మొండిగా మాట్లాడేది. సరే, ఈ దైవజనుడి ఈ తల్లిదండ్రులు ఇద్దరు దైవజనుడి దగ్గర పోయినారు. బ్రదర్, మాకు అర్థం కాదు ఒకటి ఉంది, మీ దగ్గర ప్రార్థన చేసుకుందాం వచ్చాను. సో ఇది జరిగిండేది. ఈ పిల్లలు ఇద్దరు మా పిల్లలు, మీకు తెలుసు, పాస్టర్కి తెలుసు. మేము ఏదో కోరికతో అడాప్షన్ తీసుకున్నాము, మాకు ఇంత ఆస్తి ఉంది లేండి, 2 ఉద్యోగాలు కదా, ఒక వ్యక్తికి జీవితం ఇవ్వాలని చెప్పి. మంచి క్రైస్తవులు వాళ్ళు. మాకు అర్థం కాలా, ఎందుకు వీడింత ఇట్లా ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఒక పక్కన, వీడు ఒక పక్కన.
ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు, పడుకుండేది ఏదో రకరకాల విచిత్రంగా ఉంటాడు వీడి పిల్లోడు, మాకు అర్థమే కాదు, చాలా బాధగా ఉందని చెప్పారండి. మీకు చెప్తున్న విషయం ముందర చూడండి. మన పుట్టుకతో మనలో ఉన్న రక్తంలో కొంత క్యారెక్టర్ ఉంటుంది పిల్లరా, అది తల్లిదండ్రుల క్యారెక్టర్ అది. అందుకే వీళ్ళు అడాప్ట్ తీసుకున్నా కూడా ఆ పిల్లోనికి వీళ్ళ కోరుకునే గుణాలు రాలా. ఆ రక్తంలో ఉండే హ్యాబిట్సే ఈ పిల్లోడు బయటపడుతున్నాయి. ఎందుకు మీకు ఈ స్టోరీ చెప్పాను తెలుసా? దేవుడు మనల్ని అడాప్ట్ చేసుకొని ఉంటే దేవుడు మన దగ్గర నుంచి ఏది ఆశించేదానికి వీలు లేదు. ఎందుకంటే ఆ రక్తంలో ఉండేటివే, పాత రక్తంలో ఉండేటి అలవాట్లే ఉండేటి మనలో. దేవుడు మనల్ని దేవుని పోలి జీవించమని ఎందుకన్నాడు అంటే, సాక్షాత్తు మనం దేవునికి పుట్టి ఉన్నాము అంతే. ఇది ఫినిషింగ్ కదే, అది నీతి మనకు తెచ్చేసినది. ఈరోజు దేవుని పుట్టి ఉన్నాం మనం, రియల్లీ దేవుని సంతానం. అందుకే బైబిల్ ఒప్పుకోదు పాపం చేయడానికి, అందుకే పాపం చేయలేం మనము. దేవునికి పుట్టినవాడు పాపము చేయలేడు, చేయజాలడు. నేను చెప్తున్నా, ఈరోజు నువ్వు పాపం, నాకు తెలుసు ఇవన్నీ మీ ఇంత ఇన్నా మీకు ఎప్పుడు ఉంటుంది ఇది ఏంటి, మళ్ళీ నేను ఎందుకు సార్ పాపం చేసిన? నేను మళ్ళా చెప్తున్నా, నీ మనస్సులో ఇంకా ఓల్డ్ ప్రోగ్రామ్ ఉండడం వల్ల నువ్వు నీ బలహీనతలు ఉన్నాయి. ఇప్పటికీ భర్తతో కొట్లాడతావు, లేదంటే బంధువులతో కొట్లాడతావు, ఎక్కడ పోయినా నువ్వు చెడ్డ ప్రవర్తన నువ్వు కలిగి ఉండడానికి కారణం ముందు చూడైనా నీ యొక్క ప్రోగ్రామ్ ముందు చూడండి. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇప్పుడు ఈ చర్చిలో ఇదే ప్రీచింగే జరిగేది గత 12 ఏళ్ళుగా. నువ్వు నోరు తెరచి నీతి మంతుడుగా చేయడం ద్వారా నీకు ఏమేమి జరిగిందో నువ్వు ఎప్పుడైతే డిక్లేర్ చేస్తావో, చెప్తావో, నేను నీతిమంతుడిని, పరిశుద్ధుడిని, కామ క్రోధ లోభ మదమచ్చర లేని జీవితం నా, దేవుని నేచర్ నాలో ఉండే, దేవుని స్వభావం నాలో, దేవుళ్ళ అందరినీ క్షమిస్తా, దేవుళ్ళ అందరినీ ప్రేమిస్తా, దేవుళ్ళ దయతో అందరికీ సహాయం, దేవుళ్ళ ప్రవర్తిస్తా, దేవుళ్ళ నా జీవితాన్ని జీవిస్తేందుకు నేను తండ్రికి పుట్టిన, నిన్ను పోల్చుకోవాల దేవునితో, నువ్వు మాట్లాడాలా దేవుని విషయాలు, నువ్వు ఒప్పుకోవాలా దీన్ని. ఇక్కడ వింటానే ఒప్పుకోవాలా, నువ్వు బైబుల్ చెప్తానేదే, అది నిన్ను విడుదల చేస్తుంది ప్రతి పాపం నుంచి. ఇది కాక దేవుడు వాక్యం ఏం చెప్తావు దానికి ఉల్టాగా నువ్వు చెప్తాను అనుకో, దినమంతా నువ్వు చనిపోయి స్వర్గానికి వెళ్తావు, కానీ ఇక్కడ నువ్వు ఏది బ్రతకాలో అది బ్రతకలేవు జీవితాన్ని. దేవుడు సిస్టమ్ అదే. అందుకే నా మాట ఏంటంటే, రేపు వారం ముందుకెళ్దాం. సో ఎప్పుడు నోరు తెరిచి నీతి నీకేమేమి తెచ్చిచ్చిందో వాటిని ఒప్పుకో, దాన్ని చెప్పు. ఓకే, ఎందుకు ఇవి నేర్చుకున్న ప్రార్థనలో నేను దేవుని దగ్గర నువ్వు సంతోషంగా చూడాలి దేవుని ముఖాన్ని. ఎందుకో తెలుసా, నువ్వు నీతిమంతుడవే, నీకు ఏమేమి జరిగిందో వాటిని జ్ఞాపకం చేసుకుని దేవుని కళ్ళల్లో కళ్ళు పెట్టి నువ్వు సంతోషిస్తే దేవుడు నీతో సంతోషిస్తాడు. కనీసం ఈ ఎగ్జాంపుల్ మర్చిపోద్దని, పాపం చేయకముందు ఆదాం ఎట్లుండే, దానికంటే బెస్ట్ రిలేషన్. దానికి ఎగ్జాంపుల్ యేసు ప్రభు ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. కళ్ళు మూసుకొని ప్రాణం చేసుకుని, తండ్రి నీకు వందనాలు, మా దేవుడును మాతో మాట్లాడుతున్న మా తండ్రివి, మాకు జ్ఞానం కావాల తండ్రి, జ్ఞానం రెవల్యూషన్ నాలెడ్జ్ తండ్రి. ఏం జరిగింది మాకు, ఎవరు మేము, ఎక్కడి నుంచి వచ్చున్నాం, మేము ఎందుకున్నాము, యేసు ప్రభు చెప్పి వెళ్ళాడు తండ్రి. తండ్రి నన్ను ఎలా పంపించాడో మిమ్మల్ని నేను పంపిస్తాను తండ్రి. యేసయ్యను పంపించినది పరిశుద్ధాత్మతోను సామర్థ్యంతో అభిషేకించి మేలు చేస్తూ తిరిగేదానికి సాతాన్ ద్వారా బంధించబడిన వారు విడిపించండి తండ్రి. బిడ్డల్ని దీవించమని, ఆ యొక్క విన్న వాక్యం మర్చిపోకుండా, సాతాన్ని ఎత్తుపోకుండా సాయం చేయమని, ఈ వాక్యంలో ఫలింపజేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అట్లే ఉండండి.